పక్క స్టేట్ లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్త్ క్యాండిడేటా లేదా, ఈయన కరెక్టే చేస్తుందా? సో యూత్ కి కరెక్ట్ గా తెలియాలి సార్. ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ మనకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇస్తుందా లేదా? ఈ జనరేషన్ మాత్రమే దేశాన్ని మార్చగలుగుతున్నారు. చాలామంది యూత్ అంతా పనికిరారు, వీళ్ళకి వాల్యూస్లో ఉంటారు. నేను పూర్తిగా దానికి వ్యతిరేకం. వాల్యూస్ మా జనరేషన్ కంటే ఎక్కువ ఉన్నాయి, మాకంటే స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం డైరెక్షన్ ఉంటే ఈ దేశాన్ని మార్చుకునే శక్తి ఉంది. గవర్నమెంట్ ప్రజలు బాధ్యతగా ఉండాల్సింది పోయి బద్దకస్తులు కాదేసి అన్ఎంప్లాయ్మెంట్, నాకు జాబ్ లేదు డబ్బులు ఇస్తారు, మనం పెళ్లి చేసుకున్నాం డబ్బులు ఇస్తారు, పిల్లలే డబ్బులు ఇస్తారు. డబ్బులే కదా, బంగారం ఇస్తామంటున్నారు. ఇంకేమైందంటే అసలు గవర్నమెంట్ ఎందుకని మర్చిపోయాం. గవర్నమెంట్ అన్నది కలెక్టివ్ నీడ్స్ కోసము, గవర్నమెంట్ అనేది సమాజంలో అందరికీ భద్రత కలిగించి రూల్ ఆఫ్ లా అంటాం. చూసుకుంటే ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సి వస్తుంది గెలవంగానే. మామూలు వీళ్ళు ఎప్పుడు జంప్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి అన్న పాయింట్ పక్కన పెట్టేసి నేను రూలింగ్ పార్టీలో ఉండాలి. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడున్నారు, ఈ పార్టీ వాళ్ళు అక్కడున్నారు. ప్రతి పార్టీ ఏముంది, మనం అనుకుంటున్న తప్పితే పార్టీ లేదు, పార్టీ లేదు. అధికారం కోసం పెనుగులాడే మనుషులు ఉన్నారు. వాడు అవకాశాన్ని బట్టి అటో ఇటో పోతుంటాడు. వాడు చేసే పద్ధతులు ఒకటే, వాడి ఆలోచన ఒకటే. అబ్సల్యూట్లీ రాంగ్ ఆర్టింగ్. లాస్ట్ 1 వీక్ వరకు కూడా ఆ భయం ఉంది అనమాట. అరే ఏమైపోతుంది తెలంగాణ ఏమైపోతుంది. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్లా టైం ఇచ్చినందుకు. అండ్ వాళ్ళు యూత్ ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా మీ షెడ్యూల్ని ఫ్రీ చేసుకొని మాకు టైం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నా, మీ జనరేషన్ మాత్రమే దేశాన్ని మార్చగలుగుతారు. నాకు యూత్, చాలామంది యూత్ అంతా పనికిరారు, వీళ్ళకి వాల్యూస్లో ఉంటారు. నేను పూర్తిగా దానికి వ్యతిరేకం. వాల్యూస్ మా జనరేషన్ కంటే ఎక్కువ ఉన్నాయి, మాకంటే స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం డైరెక్షన్ ఉంటే ఈ దేశాన్ని మార్చుకునే శక్తి ఉన్నది. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అంతా కూడా మేజర్గా మీకు తెలిసి ఉంటుంది, యూత్ మీద పాలిటిక్స్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకప్పుడు లైక్ న్యూస్ పేపర్స్, ఈ న్యూస్ ఛానల్స్ వరకే ఉండే పాలిటిక్స్. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సెస్ ఒక పార్టీని ప్రమోట్ చేయడం, పక్క స్టేట్ లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఈయన వర్త్ క్యాండిడేటా, ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్త్ క్యాండిడేటా లేదా, ఈయన కరెక్టే చేస్తుందా లేకపోతే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్విక్ గా 2 నిమిషాల్లో ఏదో క్రికెట్ చూస్తున్నట్టు మనకి స్కోర్ వచ్చేసినట్టు మనకి ఫోన్లలో అప్డేట్ వచ్చేస్తుంది సార్. సో ఇంత ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఉన్నప్పుడు ఆ యూత్ కి తెలియాలి, అరే ఇప్పుడు తెస్తున్న స్కీమ్ నాకు కరెక్టా కదా, ఇప్పుడు వచ్చిన ఫామ్ అయిన గవర్నమెంట్ కరెక్టా కదా. కావాల్సిందేమో మాకు యూత్ కి కావాల్సింది కరెక్ట్ గవర్నెన్స్, కరెక్ట్ పాలిటిక్స్. కాకపోతే ఎన్నుకునేదేమో 40 years పీపుల్ ఓటేసి, 50 years పీపుల్ ఓటేసి, 60 years పీపుల్ ఓటేసి. సో యూత్ కి కరెక్ట్ గా తెలియాలి సార్, ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నెన్స్ మనకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇస్తుందా లేదా. సో అన్న దాని గురించి ఈ పాడ్కాస్ట్ అంతా ఉంటుంది సార్. మేము మా టీమ్ క్వశ్చన్స్ రాద్దామని జేపీ గారు కలుస్తున్నాము, మంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి, పాలిటిక్స్ అంతా అనాలిసిస్ చేయాలి అని కూర్చున్నప్పుడు మాకు ఈ ఫ్రీ బీస్ ఏదైతే ఉందో అదే ఒక పెద్ద థింగ్. అంటే దీని గురించే మేజర్ గా మాట్లాడాలి అన్నట్టు అనిపించింది సార్. అండ్ ఈ ఫీబీస్ కూడా ఎలా అయిపోయినాయి అంటే, నేను 2,000 ఇస్తాను, 3,000 ఇస్తాను ఇంకో పార్టీ, నేను 6,000 ఇస్తే 5,000 ఇస్తాను. అదే మేనిఫెస్టోలో వాడు 6,000 ఇస్తా అన్నాడు, మనం ఇంకో 0.1 రూపీ పెంచేసేయండి అంటే మేనిఫెస్టో మళ్ళీ. సో ఇట్లా ఒక కాంపిటీషన్ లో అయిపోయింది సార్. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దానికి వచ్చే ఇందాక మీరు అన్న మాట మీద ఒకటి, పాలిటిక్స్ 2020 క్రికెట్ మ్యాచ్ లాగా అయిపోయింది. మన యూత్ నేను కోరేది ఏంటంటే, పాలిటిక్స్ పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, మీ గురించి, మీ పన్నుల డబ్బులు, మీ భవిష్యత్తు. అందుకోసం వాళ్ళని కూర్చోపెట్టాం కానీ వాళ్ళని గురించి కాదు. వాళ్ళ ఎవ్వడికి గెలిచినా ఓడినా తేడా లేదు. ఉడికి వాడు మానసికంగా వాడికి జబ్బుండి గెలవకపోతే చచ్చిపోతాను అనుకుంటున్నాడు, అంతే తప్ప వాళ్ళకేం పెద్ద తేడా లేదు. వాళ్ళ జీవితంలో గెలిచిన వాళ్ళని తేడా ఉండదు. మార్చేది మన జీవితం. ఆ కాంటెస్ట్లో ఫీబీస్ని కూడా చూడాలి. మొట్టమొదటి అసలు గవర్నమెంట్ ఎందుకు ఉందో అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ జంతువులకు గవర్నమెంట్ లేదు కదా, పక్షులకు గవర్నమెంట్ లేదు, సింహాలకు లేదు, తోడేళ్లకు లేదు, ప్యాక్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటాం, ప్యాక్ ఆఫ్ వుల్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే బై ఇన్స్టింక్ట్ పనిచేస్తాయి. ఇన్స్టింక్ట్ ఫర్ సర్వైవల్, అవి బతకాలి, వేటాడాలి, తినాలి, తర్వాత సంతానాన్ని కలాలి, సంతానాన్ని కాపాడుకోవాలి. సింహాలు ఎలా ఉంటాయంటే, వేరే మగ సింహ సంతానం అయితే తినేస్తుంది వచ్చి, అంటే నా జీన్సే ప్రాపగేట్ కావాలి. ఇన్స్టింక్ట్ అది మంచి చెడు మనం డిస్కస్ చేయడం అనవసరం. మనమైతే పిల్లల్ని కులంగా చంపేస్తే అది రాక్షసు అంటాం, కానీ లైన్ తినేస్తుంది. కాబట్టి అది ఇన్స్టింక్ట్ వాళ్ళు డిక్టేట్ చేస్తుంది, మీ జీన్స్ ప్రాపగేట్ కావాలి, మీరు బతకాలి. దట్స్ ఆల్. మనిషి అట్లా కాదు. మనిషికి ఒక సొసైటీ నిర్మాణం అయింది ఎప్పుడైతే స్పీచ్ ఉన్నదో. ఇప్పుడు మీరంతా ఏంటి, కమ్యూనిటీ మీరు బిల్డ్ చేయగలరు. ఎందుకని? స్పీచ్ వల్ల.
స్పీచ్ ఏమిటి, మీకు తెలిసింది వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి తెలిసింది మీకు చెప్తున్నారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నాం, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ నేర్చుకుంటుంది. దానివల్ల లార్జ్ స్కేల్లో కోఆపరేషన్ సాధ్యమైంది, అవసరమైంది. మనిషి బలం ఉన్నవాడు కాదు, అయినా కూడా మనం మేమత్ అంటే మన ఎనుకంటే పెద్దది, దాన్ని కంట్రోల్ చేయగలిగాం. ప్రపంచంలో మానవ చరిత్రలో ఈ అడవి గేదెలు ఉంటాయి, అడవి దున్నలు ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో కేప్ బఫెలో అంటారు. అది చంపినంత మందిని ఏ జంతువు చంపల, ఎందుకంటే అది అన్ప్రొవోక్డ్ అగ్రెషన్తో వస్తుంది. వీటన్ని ఎట్లా కంట్రోల్ చేసాం? మన బలం వల్ల కాదు, కలెక్టివ్. మనిషికి ఒక్కడిగా ఉన్న యూనిక్ ఎబిలిటీ ఇది. అందుకని సొసైటీ ఏర్పాటైంది. ఎప్పుడైతే సొసైటీ ఏర్పాటు అనేదో 2 అవసరాలు వచ్చినాయి. ఒకటి, సొసైటీ బిహేవియర్ని ఇన్స్టింక్ట్ కాకుండా కంట్రోల్ చేయాలి. యానిమల్స్కి ఇన్స్టింక్ట్ కంట్రోల్ చేస్తే మనకి ఇన్స్టింక్ట్తోనే కంట్రోల్ అంటే సాధ్యం కాదు. కాబట్టి ఒక రూల్స్ ఆఫ్ కాండక్ట్, రూల్ ఆఫ్ లా అంటాం, అది దాన్ని శాసించాలా, నియంత్రించాలా. 2, ఉమ్మడి అవసరాలు ఉన్నాయి. మన లైఫ్లో మనం సొంతంగా ఎన్ని చేసుకున్నా కూడా కొన్ని కలెక్టివ్గా మాత్రమే చేసుకోగలం. స్కూల్ ప్రతి ఒక్కరికి ఒకరు కట్టుకోలేరు, ప్రతి ఒక్కరు సొంతంగా రోడ్లు వేసుకోలేడు, ప్రతి ఒక్కరు సొంతంగా వాట్సాప్లో తెచ్చుకోలేడు, డబ్బులు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు సొంతంగా పవర్ స్టేషన్ పెట్టుకోలేడు. కాబట్టి కలెక్టివ్ నీడ్స్ ఉన్నాయి. మనకేమైందంటే అసలు గవర్నమెంట్ ఎందుకని మర్చిపోయాం. గవర్నమెంట్ అనేది కలెక్టివ్ నీడ్స్ కోసము, గవర్నమెంట్ అనేది సమాజంలో అందరికీ భద్రత కలిగించి రూల్ ఆఫ్ లా అంటాం, దానికోసము అన్న విషయం మర్చిపోయాం. 5 కోట్ల కేసులు పెండింగ్గా ఉన్నాయి ప్రపంచంలో. ఎక్కడ అసలు దీనిలో 10వ వంతు పెండింగ్ ఉంటే ఆ దేశం చాలా క్రైసిస్ ఉన్నట్లు లెక్క. 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి మనకి. కోర్టుకి వెళ్తే 10-20 ఏళ్ళకు కూడా న్యాయం ఉండదు. ఇంకా గవర్నమెంట్ ఎందుకు తగలట్నా? కాబట్టి అది పని అన్నమాట వాస్తవమే. కానీ పని ఎట్లు చేయకపోతే బడికి ఉన్నాడితే బడి అయిపోతుంది. కండబలం ఉన్నాడు వాళ్ళు పని నేర్చుకుంటాడు, అధికారులు నుండి పని నేర్చుకుంటాడు, న్యాయం ఎక్కడ? అట్లాగే చదువు లేదు. ఇవాళ 100కి 80 మంది పిల్లలకి కేవలం పుట్టిన పరిస్థితుల వల్ల మంచి స్కూల్కి వెళ్ళే అవకాశం లేకపోవడం చేత, తల్లిదండ్రులు చదువు లేకపోవడం చేత పరీక్షలు పాస్ అవుతున్నారు కానీ పొట్టకొస్తే అక్షముక్కలు. మరి చదువు లేకుండా మేధస్సు వికసించకుండా ఎట్లా పెరుగుతారు? గవర్నమెంట్ ఊరికి నెల డబ్బులు ఇస్తే మరి బాగుపడతారా? ఎల్లకాలం ఇచ్చింది వాళ్ళు ఇచ్చే చెయ్యి, మంది పుచ్చుకునే చెయ్యి. మరి ఇవాళ తింటాము, రేపు పొద్దున మళ్ళీ ఆకలిస్తుందిగా, మళ్ళీ అడగాలి. 20 ఏళ్ళు తింటాము, 21 సంవత్సరంలో పడి తింటూనే ఉన్నారు. అంటే పేదరికం కొనసాగుతుంది. పేదరికం నుంచి బయటపడడం, ఆదాయాలు పెరగవు. కానీ వాడేది ఇచ్చిన ధర్మాకులు, వాడిది ఇచ్చే చెయ్యి, మంది పుచ్చుకునే చెయ్యి. డబ్బు ఎవరిది? వాడు బాబు కూడా సొమ్ము కాదు, డబ్బు. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫ్రీబీస్ ఇస్తున్నారు, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారా, విచ్ ఇస్ గుడ్ థింగ్. కాకపోతే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ మీరు చూస్తున్నట్టు సో ఇట్లా కొన్ని సెక్టార్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం మళ్ళీ మనం మేబీ కరెంట్ బిల్లులు పెంచవచ్చు, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా పెంచవచ్చు. సో ఫ్రీబీస్ ఎప్పుడు కూడా ఫ్రీబీస్ కాదు, అది ఎప్పుడు ఫ్రీ కాదు. అయితే అసలు ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అనరు. అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం ఉంది. ఎందుకంటే పేదరికం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు మనం కొంత ఆదుకోవాలి. రెండోది, ఒక డెమోక్రసీలో అన్ని వర్గాలని కలిపిపోవాలి కదా. ఏమయ్యా 10 ఏళ్ల తర్వాత దేశం బాగుపడుతుంది, నా మాట ఓపికగా ఉందంటే కొంచెం కష్టం అవుతుంది. కలిపిపోవాలి. అందరికీ ఓటు ఉన్నది, అందరినీ కలిపిపోకపోతే దేశం నడవదు, సమాజం నడవదు. కాబట్టి అన్ని డెమోక్రసీస్లో ఎంతో కొంత ఈ ఫ్రీబీ అని అంటే సంక్షేమం అని ఉంటుంది. కానీ దీన్ని డెవలప్మెంట్తో, రియల్ గ్రోత్తో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్ దొంగ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, నిజంగా పనికొచ్చే ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్, మరి ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడం, ఎంటర్ప్రెన్యూర్షిప్. యూత్లో బోల్డంత ఎంటర్ప్రెన్యూరల్ టాలెంట్ ఉంది, దాన్ని ఎంకరేజ్ చేయడం, దానికి ఒక డైరెక్షన్ ఇవ్వటం, దాంతో ప్రొడక్షన్ పెంచడం. అల్టిమేట్గా సమాజంలో ప్రాస్పెరిటీ ఎప్పుడు వస్తుంది? ద మోర్ యూ ప్రొడ్యూస్, ద మోర్ యువర్ ప్రాస్పరస్. సరిదాకా ఊరికి అక్కడ డబ్బులు ఇక్కడికి డబ్బులు పంపిస్తే ఏమవుతుంది? ఏమి ఉండదు. రూపాయలు గుద్దేస్తే ప్రాస్పెరిటీ రాదు. కాబట్టి రెండుని బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేయకపోతే విపరీత నష్టం జరుగుతుంది. ఇందాక మీరు మంచి మాట చెప్పారు. ఈ సంక్షేమంలో కూడా కొన్ని చాలా మరింత నష్టాన్ని చేసే సంక్షేమం. లోన్ వేవర్ తీసుకోండి, రైతుల లోన్ వేవర్ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 2,70,000 కోట్ల లోన్స్ ఉన్నాయి తెలంగాణలో, రైతుల లోన్స్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటారు, రెండు కలిపి. లోన్ వేవర్ దాంట్లో కొన్ని జరుగుతాయి అనుకుందాం. మనం మర్చిపోతుంది ఏంటంటే 100 మంది రైతులు ఉంటే 30 మందికే అసలు బ్యాంకుల నుంచి లోన్స్ వస్తున్నాయి. రైతులు కానీ, చిన్న వ్యాపారులు కానీ, తోపుడు కట్టుతో చేసేవాళ్ళు, తోపుడు బడుతో చేసేవాళ్ళు చాలామంది నాకు చాలా అవసరం వాళ్ళకి డబ్బు. మీరు తోపుడు బడుల వాళ్ళు అటువంటి చాలామంది 2,000 రూపాయలు వ్యాపారం చేయాలంటే పొద్దున్న 2,000 రూపాయలు
ఆయన దగ్గర వడ్డీకి అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తీసుకొని ఆయన ఏం చేస్తారు తెలుసా, 2,000 రూపాయలు ఇవ్వడు, 10% 1800 ఇస్తాడు. సాయంత్రం 2,000 ఇవ్వాలి. అంటే ఒక్క రోజుకి 10% ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఒకసారి ఊహించండి, సంవత్సరానికి 10% అంటే ఎక్కువ అనుకుంటున్నాం ఇండియాలో. ఇతర దేశాల్లో 5-6% ఉంటుంది, అమెరికా లాంటి దేశాల్లో. మనకు 10-12% ఉంటుంది బ్యాంకులోను. 12 మంది 14 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. అది చాలా ఎక్కువ అనుకుంటున్నాం. అలాంటిది రోజుకు 10% అంటే ఒక నెలకి 3 రెట్లు అవుతుంది. 200 రోజులు వసూలు చేస్తే 2,000 రూపాయల మీద 30 రోజులు ఉంటే 3200 6,000 రూపాయలు కడుతున్నారు. 2,000 రూపాయలు అప్పుకి. ఊహించండి మీరు ఒకసారి. ఏడాదికి ఆ లెక్కన వేస్తే 72,000 రూపాయలు కడుతున్నారు 2,000 రూపాయలు అప్పుకి. పోనీ లేదని అంత ఎక్కువ లేదు, 5% వేసుకుంటే లేదా రోజు 1% వేసుకో, అలా వేసుకున్నా భయంకరంగా ఉంది డబ్బు. కాబట్టి 170 మందికి అసలు పుట్టట్లేదు. వాడికేమీ లోన్ వేరు పనికిరాదు. రెండోది, ఈ బ్యాంకుల్లో తీసుకున్నాడు కూడా మీలాంటి వాళ్ళు నిజాయితీగా కష్టపడి పంట పండించి లేకపోతే ఆ రోజు వ్యాపారం చేసి 10 రూపాయలు ఆర్జించి ఆ అప్పు కట్టేస్తున్నాడు. నాలాంటి వాడు అప్పు కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. లోన్ రిలీఫ్ ఎవరికి వస్తుంది? నాకు వస్తాను, మీకు రావట్లా. అంటే ఏం సిగ్నల్ ఇస్తున్నాం మనం? మూడోది ఎప్పుడైతే ఆ బ్యాంకో మరొకటికో అప్పు ఇచ్చిన వాడికి డబ్బులు తిరిగి రావో రేపు అప్పు కూడా మానేస్తాడు, వాడు ఇవ్వలేడు. క్రెడిట్ సైకిల్ ఆగిపోతుంది, ప్రొడక్షన్ పెరిగేది పోయి స్తంభించిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి మనం వ్యవసాయంలో చేయాలంటే ఖచ్చితంగా తగినంతగా వ్యవసాయం చేయడానికి ఎంత డబ్బు కావాలో అంత రుణం వచ్చి ఏర్పాటు చేయాలి అందరికీ. ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ లేకుండా కొంత సబ్సిడీ ఇవ్వండి టైం కడితే, అది తప్పలేదు. అడిక్వసీ అండ్ టైమ్లీ క్రెడిట్, తగిన టైంలో తగిన మోతాదులో డబ్బు కావాలా, మరీ వడ్డీ భారం లేకుండా చూడాలి. అట్లాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. వ్యవసాయంలోనే నాకు పంట పండింది. మీరు కొన్ని పంటలు ఒక్కసారి బాగా పంట పండేసరికి రేటు తగ్గిపోతుంది. ఒక 2 నెలలు కనుక మీరు ఆపుకోగలిగితే రేటు పెరుగుతుంది. రైతుకు ఆపుకునే శక్తి లేదు. మీరు నిజామాబాద్ ఆర్మూర్ ఏరియాలో మీరు పసుపు పండిస్తారు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఆంధ్రలో మిర్చి పండిస్తారు, కొన్ని పట్టణాలు కొన్ని కాటన్ పండిస్తారు. కుళ్ళిపోయే పంటల గురించి మాట్లాడతాను, కొడల పంటల గురించి మాట్లాడుతున్నాను. మీరు కనుక రేటు తక్కువ ఉన్నప్పుడు కనుక గోడౌన్ పెట్టుకుని ఆ టైంలో నాకు లోన్ ఇచ్చినట్టయితే మీరు, ఎందుకంటే మీరు పంట అమ్ముకోవట్లేదు కదా, మరి నాకు గర్వాలి కదా, లోన్ ఇస్తే మళ్ళీ పంట వేసుకోవడానికి ఇంట్లో తినడానికి రేటు విషయంలో అమ్ముకోవచ్చు. అలాంటివి చేయాలి. అంతేగాని నేను నీకు లోన్ వేవర్ చేస్తే బతికైతే నీకు ఈ బోర్డు ఇన్ని లోన్ వేవర్స్ వచ్చినాయి, బతుకులు బాగుపడేది ప్రజలు లోన్ వేవర్ అంటున్నా కదా, కానీ సమాజం నాశనం అవుతాం. ప్రజలందరూ కూడా బతకం ఇదాగుతుంది. ఇప్పుడు ఒకటి ఇన్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇన్ టైంలో లోన్ పే చేస్తున్నారు సార్, ఇంకొకడు ఆయన గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ వచ్చి రుణమాఫీ చేసేస్తారు కదా, అన్నట్టు చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు పే చేయలేదు సార్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు పే చేయలేదు, బట్ ఈయన పే చేశారు ఇన్ టైంలో. గవర్నమెంట్ వచ్చింది, ఈయన లోన్ ని క్లియర్ చేసేసింది. అప్పుడు ఈయనకి నెక్స్ట్ టైం నేను కూడా పే చేయాలి అన్నట్టు మొత్తం అసలు అట్లా నిజాయితీగా డబ్బు కట్టినోడు చెడ్డోడు, డబ్బు కట్టనోడు తెలియవాడు. అది ఎట్లా ఇంకా సిస్టమ్ ఎట్లా నడుస్తుంది? అండ్ చంద్రబాబు గారు ఆ టైంలోనే 2002-2003 ఆ టైంలోనే 2020 విజన్ అని చెప్పి అగ్రిగేట్స్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కానివ్వండి, డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఒక విజనరీ లీడర్. కానీ మొన్న రీసెంట్ మేనిఫెస్టోలో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళి మేనిఫెస్టో 6 months బ్యాక్ రిలీజ్ చేసింది. దాంట్లో 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా. సో అలాంటి విజనరీ లీడర్స్ కూడా ఇలా ఈ ఫ్రీ బీస్ మేనిఫెస్టోస్ తేవడం, దీనివల్ల ఏమైపోతుంది అంటే మొత్తం ఎకో సిస్టమే పాడైపోతుంది సార్. దీన్ని మనం ఎలా చూడాలి? ఒకరి చూసి ఒకరు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తే న్యాయం కాదు, మెట్రోకి పెట్టాలా, కొంచెం తక్కువ రేట్ ఇచ్చినా కూడా అన్నది కరెక్ట్ వాదన. రాజశేఖర రెడ్డి గారు కాదు ఫ్రీ పవర్ అని గెలిచాక నేను రాజశేఖర రెడ్డి గారితో గట్టిగా చెప్పాను, ఏమంటే ఫ్రీ పవర్ అని హామీ ఇచ్చారు, గెలిచారు, అమలు చేయాలి, కానీ చేసే తీరు వ్యవస్థ నాశనం కాకుండా చేయండి అంటే ఎలా చేయాలన్నాను. అంటే మీటర్లు పెట్టించండి ప్రతి రైతుకి కూడా, పెట్టించి ఇంత లోపలైతే ఫ్రీ అని పెట్టండి, కనీసం పవర్ సేవ్ చేసుకుందాం అని ఆలోచిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మోటార్ ఆన్ చేసి ఇంట్లో పడుకుంటాడు, అదేమైంది ఫ్రీ అయినట్టయితే. అట్లాగే కొన్ని పంటలకు బాగా నీళ్ళు అవసరం, వరి పంట అనుకోండి, విపరీతంగా నీళ్ళు తాగుతుంది, ఎక్కువ కరెంట్ పోతుంది. దాని బదులు వేరే పంటలు వేసుకుంటే, పళ్ళు కూరగాయలు వేసుకుంటే ఆదాయం వస్తుంది, అనవసరంగా వరి పండదు. సరే పవర్ ఖర్చు తగ్గుతుంది, నీళ్ళ ఖర్చు తగ్గుతుంది. మనకు వరి అదే పనిగా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. వరి ఎంత తింటున్నాం మనం, పూర్వం తినేవాళ్ళప్పుడు ఇంత తింటున్నాం, పళ్ళు కూరగాయలు ఇవన్నీ తింటున్నాం. కాబట్టి ఒక లిమిట్ పెట్టండి,
ఆ లోపల కనుక ఖర్చు పెడితే పవర్ పోతేనే ఫ్రీ అనండి. వాళ్ళు అంతకంటే తక్కువ కనుక కన్స్యూమ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ప్రతి యూనిట్ ఆదా చేసేందుకు ₹1 ₹2 డబ్బులు ఇవ్వండి. అంతకంటే ఎక్కువ చేస్తే ప్రతి యూనిట్ మీద డబ్బులు పెట్టండి. అంటే పాపం పెడదాం అంటున్నాను నేను. క్యాబినెట్లు పెడితే మంత్రులు మనకెంత సార్ గొడవ కాదు చెప్తుంటారు. ఎట్లా మళ్ళీ జనం అంతా ఎదురు తిరుగుతారు భయం. 2009 ఎలక్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్లో ఆయన నెగ్గుతున్నాడు, ప్రజల్లో కీర్తి పొందాడు కాబట్టి మనం లోన్ వివరాన్ని ప్రకటించాడు. రాజశేఖర రెడ్డి గారు కొంచెం నిబద్ధత నిలబడ్డాడు. ఏమయ్యా ఇప్పుడు దాకా చాలా ఇచ్చాం ప్రజలకి, పేదలకి సరిగ్గా అందించాము, ఇక ఈ లోన్ వివరాలు సరైనది కాదు, అది సాధ్యం కాదు అని నిలబడ్డాడు. నిలబడి నెగ్గాడు. 2014 వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లోన్ వివరం చెప్పన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారిని అనుసరించి లోన్ వివరం సాధ్యం కాదన్నాడు. ఆయన ఓడిపోయాడు. ఆయన మనసులో ఏం పడింది, దీనివల్ల ఓడిపోయినా ఉన్నాడు. 2019 ఆయన ఖర్చు కొద్దీ నవరత్నాలు మరొకటి చెప్పి అన్నీ ఫ్రీగా చెప్పి ఆయన ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటి ఏముంది, అరే ఇప్పుడు ఆ కారణం ఓడిపోయినప్పుడు మనం కూడా చేయాలని చెప్పి. అంటే గెలుపు వస్తుందన్న ధైర్యం లేక, భయం వేసి, ప్రజలకి మనం మాట్లాడే రీతిలో నిజాయితీగా చెప్పే సాహసం లేక, రెండోది మన పనుల వల్ల ఫలితాలు వాళ్ళకి అందుతున్నాయని తెలియక. ఇప్పుడు మంచి చదువు అందింది అనుకోండి, నిజంగా మార్కెట్లో ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అనుకోండి, ఉపాధి వచ్చింది అనుకోండి, ఇప్పుడు సంతోషంగా ప్రజలు ఓటేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో మన ఎలక్షన్లో ఏమైంది, ఇన్ని ఫ్రీగా ప్రకటించినా కూడా టీఆర్ఎస్కి సిటీ మొత్తంలో ఓట్లు వేశారు, కాంగ్రెస్కి పడ్డారు. ఎందుకని మొత్తం మీద ఉన్నంతలో చాలా పొరపాట్లు ఉన్నా కూడా చాలామందికి ఎకానమీ పెరుగుతోంది, మాకు భవిష్యత్తు బాగుంటుంది ఒక ఇది వచ్చింది. అలాంటిది చూపెట్టలేకపోయారు అనుకోండి మీరు, గ్రామ ప్రాంతాల్లో అది చూపెట్టలేకపోయారు. దాంతో అక్కడ ఒక రకంగా వచ్చి ఇంకో రకంగా వచ్చింది. మన ప్రయత్నం ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ రకంగా గ్రోత్ ఉంటే నాకు లాభం అని చూపెట్టేది ఎట్లాగా, పొరపాటు ఎక్కడ తగ్గింది దానికి వెళ్లకుండా నేను ఫ్రీగా ఇస్తానో చాలా ఈజీ అయిపోయింది. దాంతో వ్యవస్థ నాశనం అయిపోతుంది. వాళ్ళని తిట్టడం చాలా తేలిక. సంక్షేమం వద్దున వాళ్ళంటలా. కాబట్టి 3 పాయింట్లు: 1 సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ కావాలి. 2 సంక్షేమం కూడా నాశనం చేసే రీతిలో ఉండకూడదు, లోన్ లెవెల్ కానీ మరొకటి కానీ. 3 గ్రోత్కి ప్రధానంగా పెట్టి దానివల్ల నా బతుకు కూడా మారుతుందనే విశ్వాసం కలిగిన రీతిలో దాని గ్రోత్ని అమలు చేయాలి, ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి కూడా. ఈ 3 జరిగితే దెన్ వీఆర్ సేఫ్. ఈ 3 జరగట్లా. కాబట్టి పార్టీలు కూడా రోజుకు గంతేస్తున్నాయి, రోజుకు డ్రామా ఆడుతున్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు, జనం కోరుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ జనం తప్పు కాదు. నేను జనాన్ని ఇప్పుడు కొంతమంది ఓట్లకు డబ్బులు పంచి జనం అంతా డబ్బులు అడుగుతున్నారంటే జనం తప్పు అంటారు. కాదు, దీని కాకుండా ఇంకో మార్గం ఉందని చూపెట్టి దానివల్ల లాభం ఉంటుందని చూపెట్టడంలో మీరు విఫలమైనారు. మీ ఫెయిల్యూర్కి జనాన్ని నిందిస్తున్నారు. జనం అమాయకులు, నష్టపోతున్న వాళ్ళని బట్టి మీ వల్ల చెడు జరిగిందంటే ఎట్లాగా? ఇది రేప్ విక్టిమ్ బట్టి నీ వల్ల రేపు జరిగిందన్నట్టు ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా నాయకత్వం బాధ్యత తీసుకోవాలి. అని ఫ్రీబీస్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ వెన్యూజిలా అని ఒక కంట్రీ ఉంది సార్. ఆ కంట్రీలో ఏం జరిగింది అంటే చార్లెస్ వాళ్ళకి ఆయిల్ గన్లు కనుక్కున్నారు అన్నమాట. ప్రపంచంలో లార్జెస్ట్ ఆయిల్ డిపాజిట్స్ అని చెప్తారు. అక్కడ ఉన్నాయని చెప్తారు. ఆ గవర్నమెంట్ కనుక్కున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసింది, అవన్నీ తీయడం, సేల్ చేయడం స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ కి చాలా మంచి డబ్బులు వచ్చాయి అనమాట. అన్ని ఫ్రీ అన్ని దెన్ యాక్చువల్గా ఫస్ట్ గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వలేదు. దాని తర్వాత చార్లెస్ అనే అతను ఏం చేశాడు అంటే ప్రకటించాడు, నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా నేను అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానని ప్రకటించాడు అన్నమాట. దానివల్ల ఏమైంది అంటే ఆయన ప్రజలందరూ కూడా గుడ్డిగా ఆయన నమ్మి ఓటేశారు. ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక ఏ లెవెల్కి ఇచ్చేసారు అంటే అన్ని ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, మెడికల్ అన్ని ఫ్రీ ఇచ్చేసాడు. వాళ్ళు ఇంకా వ్యవసాయం చేయడం కూడా బంద్ చేశారు. దానివల్ల ఏమైంది అంటే ఇక ఫుడ్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని తినే రేంజ్కి వెళ్ళారు. అంటే బాధ్యతగా ఉండాల్సిన ప్రజల్ని, గవర్నమెంట్ ప్రజల్ని బాధ్యతగా ఉంచాల్సింది పోయి బద్దకస్తుని తయారు చేస్తుంది. సో ఆ ఎగ్జాంపుల్ నాకు వెనిజువేలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హ్యూగో చావేజ్ అని చెప్పని ఆయన చాలా కీర్తి పొందాడు, కానీ దేశం సర్వనాశనం అయిపోయింది. ఆయన చచ్చిపోయాడు క్యాన్సర్ వచ్చి. ఇప్పుడు మడ్యూరో అని చెప్పని ఆయన తర్వాత ఆయన వారసులు ఆయన ప్రకటించాడు. అలాగే జింబాబ్వే సర్వనాశనం అయిపోయింది. జింబాబ్వే రాంగ్ ఎకనామిక్ పాలసీ సార్. అది ఏమైంది అంటే 1990s ఆ టైంలో 1980s లో జింబాబ్వేకి ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ రాగానే వీళ్ళు ఏం చేశారు అంటే 10% ఆఫ్ ద బ్రిటిషర్స్ అక్కడే ఉన్నారు అనమాట. వాళ్ళకే అగ్రికల్చర్ గురించి కరెక్ట్గా తెలుసు, ఏ పంట పండించాలి, ఎలా పండించాలి, వాళ్ళే ఆ ప్రాక్టీసెస్ చేశారు. సో వీళ్ళకి స్వాతంత్రం వచ్చేసిందని ఏం చేశారు, అవే మా ల్యాండ్ అని వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఒక్క రాంగ్ ఎకనామిక్ పాలసీ ఆ ల్యాండ్ అనేది తీసుకొచ్చి వీళ్ళకి బంచేశారు. పంచడం వల్ల ఏం చేయాలి, వీళ్ళకి వ్యవసాయం రాదు. ఇప్పుడు వాళ్ళకంటే వ్యవసాయం వచ్చు, వీళ్ళకి రాదు. ఈగో పోయి ఆ రాంగ్ ఎకనామిక్ పాలసీ వల్ల దేశాలే సేమ్ థింగ్. రవాండాలో ఇండియా చేశాడు, ఏషియన్స్ అందరిని పంపించాడు.
అంటే అది తాత్కాలికమైన తాయిలాలు కావచ్చు, మూర్ఖమైన ఆర్థిక విధానాలు కావచ్చు, తాత్కాలిక జనాకర్షణ కోసం పిచ్చి పిచ్చి పద్ధతులు పెడితే ఖచ్చితంగా దేశం తీవ్రంగా నష్టపోతుంది. మన పక్కన శ్రీలంక చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, మనం కూడా చాలా తేలిగ్గా నాశనం కావచ్చు. మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉన్న డబ్బే ఖర్చు పెట్టగలం. ఖర్చు పెట్టే డబ్బు అప్పు చేసి పప్పు కూడా తినద్దు. మన కుటుంబాలు పట్టించేది అదే కదా. మనం ఉన్న డబ్బు వచ్చే ఆదాయం కాస్త అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుకోండి. ఓపుకుంటే పొదుపు చేసుకోండి. మన తల్లిదండ్రులతో పొదుపు చేశారు కాబట్టి మనం బతుకుతున్నాం. యువత ఎవరినైనా అడగండి, తల్లిదండ్రులు ఉన్నది ఒక 10,000 ఆదాయం వస్తే 7,000 ఖర్చు పెట్టి 3,000 పొదుపు చేసి మీకు కావాల్సినది ఖర్చు పెట్టి మీ చదువు కోసం, ఆరోగ్యం కోసం, ఇంటి కోసం, భవిష్యత్తు కోసం చేస్తేనే మీరు బతకగలుగుతున్నారు. తల్లిదండ్రులు 10,000 రూపాయలు ఆదాయం వస్తే 20,000 రూపాయలు ఖర్చు పెట్టి 10,000 రూపాయలు అప్పు చేసి మీ మీద నిండితే మీరు ఈ పాటికి పూర్తిగా నాశనం అయిపోయింది. ఇదే ప్రభుత్వంలో కూడా వర్తిస్తుంది. ఉన్న దానిలో పొదుపు చేయడం, అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉంటాం. అప్పు చేసిన డబ్బు అవసరం, అప్పు అవసరం వేరే దేశానికి. ఆ డబ్బు అంతా పెట్టుబడులు కట్టడం, రేపు పొద్దున భవిష్యత్తును బాగు చేయడం కోసం. ఆ ఇచ్చేటువంటి సంక్షేమం కూడా తాత్కాలికంగా సాయం చేసినా కూడా అది పనికొచ్చే రీతిలో, రేపు పొద్దున ఉపయోగపడే రీతిలో చేయడం, పిచ్చి పిచ్చిగా కాకుండా. ఈ రూల్స్ పాటిస్తే దేశం బాగుంటుంది. ఈ రూల్స్ను పక్కన పెడితే దేశం నాశనం అవుతుంది. ఎన్నో ఉదాహరణలు ప్రపంచమంతా ఉన్నాయి. మనం దానికి ఎక్సెప్షన్ కాదు. మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాయి, కొన్ని రాష్ట్రాలు మూర్ఖంగా చేసుకుంటాయి. దాని పర్యవసానం మనం అనుభవిస్తాం. అసలు ఏం చేయకపోయినా కూడా డబ్బులు వస్తాయి సార్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మన అన్ఎంప్లాయ్మెంట్, నాకు జాబ్ లేదు, డబ్బులు ఇస్తారు. మన పెళ్లి చేసుకున్నాం, డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తారు. డబ్బులు లేదు, బంగారం ఇస్తాం. ఒక చోట కలర్ టీవీ ఇస్తామంటున్నారు, మరో చోట ఇంకోటి ఇస్తామంటున్నారు. కానీ ఏ లిమిట్ లో జరిగితే బాగుంటుంది అంటారు? ఇవన్నీ 2 రూల్స్ పెట్టుకోవాలి. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టుగా అప్పు చేసిన డబ్బు వాడకూడదు. అంటే మనకు వచ్చిన ఆదాయం లోపలే జీతం, ప్రభుత్వానికి ఖర్చులు ఏమంటే ముందు ఆదాయమేమో పన్నుల రూపంలో కదా, ఢిల్లీ నుంచి కూడా పన్నుల్లో కొంత వాటా మన ఆదాయం. ఖర్చు ఏంటి? జీతాలు, పెన్షన్లు, వడ్డీలు. చాలామంది తెలుసో తెలీదు, తెలంగాణలో ప్రతి ఏడాదికి 50,000 కోట్ల పైన జీతాలు, పెన్షన్లు, 50,000 కోట్ల రూపాయలు వడ్డీలు ప్రస్తుతం. జీతాలు, పెన్షన్లు, వడ్డీలు. తర్వాత పరిపాలనా ఖర్చు రోజువారీగా మరి ముఖ్యమంత్రి ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మరొక ఆఫీసు, వాళ్ళ వాహనాలు, కరెంటు ఖర్చు అవుతుంది కదా. కాబట్టి పరిపాలనా ఖర్చు, తాత్కాలికంగా వచ్చేటువంటి సంక్షేమం, ఇవన్నీ కూడా మీకు వచ్చే పన్నుల లోపల ఖర్చు పెట్టేస్తే మీరు కనీసం దానిలో పొదుపు చేస్తే సంతోషం. దాని లోపల ఖర్చు పెట్టి అప్పు చేసిన ప్రతి రూపాయి కూడా రేపు పొద్దున సంపద సృష్టి కోసం, అంటే పెట్టుబడి, మంచి రోడ్ల నిర్మాణం కావచ్చు, మరి మంచి డ్రైన్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఈ పెట్టుబడులు ఆకర్షించడం కోసం చెప్పని, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ చేయడం కోసం చెప్పని వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కావచ్చు, భవిష్యత్తులో ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు. అది కూడా ఊరికే పిచ్చి పిచ్చి ఖర్చు కాకుండా, ఇది ఎకరాకి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు కాకుండా కాస్త పెట్టే ఖర్చు వచ్చే ఖర్చును చూసుకుని, లేకపోతే పవర్ సెక్టర్ కావచ్చు. మీరు అట్లా చేస్తే ఏమవుతుంది? భవిష్యత్తుకి బాట వేస్తున్నారు. అప్పు తీసుకొచ్చిన డబ్బు వడ్డీలు చెల్లించగలరు, ఎందుకంటే మీ సంపద పెరుగుతుంది కాబట్టి, దాని నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి. మీరు మిగతా పెట్టే ఖర్చు మీరు వచ్చే ఆదాయం నుంచి పెడుతున్నారు కాబట్టి అప్పుల భారం పెరగట్లేదు. కనీసం 6 రూలు పెట్టుకుంటే, పెట్టుకోగలిగితే ఈ రెంటిని కూడా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది, సమాజం బాగుపడుతుంది. అలా కాకుండా చేస్తే కాలక్రమేణా అసలు మీకు జీతాలు ఇవ్వలేరు, పెన్షన్లు ఇవ్వలేరు. ఇప్పటికే మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తాను, 30,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయంటే చెల్లించాల్సిన వాడు కాంట్రాక్ట్ చేశాడు, మరి పని చేశాడు, గవర్నమెంట్ ఇవ్వాలి, ఎవరిలా ఒక రౌడీలాగా దూరం చేస్తున్నా, ఎవరో చూద్దాం తర్వాత అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 44,000 కోట్లు ఉన్నాయంటారు పెండింగ్ బిల్స్. అప్పుల భారం పెరిగిపోతుంది. అప్పుల భారం పెరిగితే వడ్డీల భారం పెరుగుతుంది. ఉన్న కొద్దికి వడ్డీ చెల్లించడం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే ఉన్న కొద్దికి నాశనం అవుతుంది. చివరిగా వెనిజువేలా అయిపోతాం మనం. కనీసం ఈ రూలు పెట్టుకుని కాస్త సంక్షేమ అభివృద్ధి కొంచెం సమపాలనలో చేయండి చాలు. అంటే ఇంకొకటి సార్, మీరు ఇంకా డిస్కస్ చేస్తారు, తెలంగాణ బీఆర్ఎస్కి మనకి ఈ మేజర్గా డెవలప్మెంట్ సిటీస్లో ఓట్స్ బాగా పడ్డాయి, అండ్ రూరల్ ఆ టైంలో ఓట్స్ పడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఒకే స్టేట్లో ఉంటూ ఈ 2 ఐడియాలు చేసి, అండ్ ఒకే కంట్రీలో ఉంటూ కూడా మనకి నార్త్లో చూసుకున్నట్టయితే బీజేపీ, మనకి కాంగ్రెస్ స్టేట్స్ అన్ని కూడా బీజేపీకి రావడం, అండ్ ఇక్కడ నిజంగా సౌత్లో కాంగ్రెస్ బలం ఉంచుకోవడం. సో ఈ ఐడియాలజీ డిఫరెన్సెస్ ఏమంటారు మీరు? పెద్ద ఐడియాలజీ డిఫరెన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. ఏమైందంటే ఒక్కొక్క సందర్భంలో ఒక నాయకత్వం కానీ, ఒక విధానం కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఉత్తరాదిన 2 రకాలైన కాన్ఫిడెన్స్ కలుగుతాం.
ఒక గట్టి నాయకుడు ఏదో రకంగా మనకి మంచి భవిష్యత్తు ఇస్తాడని ఒక నమ్మకం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే నమ్మకం ప్రాక్టికల్గా రుజువు అయితే తప్ప కొంత నమ్మకం ఎల్లకాలం నిలవదు. కానీ వాళ్ళ మనసులో కొంత రుజువు అవుతుంది. ఉదాహరణకి దక్షిణాదిని మొట్టమొదటి నుంచి సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయి. ₹2 బియ్యం కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ అంటూ ఎప్పుడో పెట్టారు. వాటిని ఇప్పుడు నేను విజయం ఇంకా బాగా అమలు చేస్తున్నాను, అంటే సమర్థంగా అమలు చేస్తున్నాను. లాస్ట్ మనిషికి వెళ్తున్నాయి. ఉత్తరాదిని ఎప్పుడు జరగలాట్లాగా మొట్టమొదటిసారిగా మోదీ ప్రభుత్వంలో, అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకు వెళుతున్నాయి. అదే గొప్ప విషయం వాళ్ళకి. దాంతో ఒక నమ్మకం కుదిరింది. రెండో పక్కన ఎంతసేపటికి మోదీ గారు అభివృద్ధి, భవిష్యత్తు, మీ పిల్లలందరూ కూడా సంపద పెరగటం దాని మీద దృష్టి పెడుతున్నారు. ఒక కాన్ఫిడెన్స్ ఉంది ప్రస్తుతానికి. ఒక 5-10 ఏళ్ళలో ఫలితాలు కాకపోతే కాన్ఫిడెన్స్ పోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మిగతా వాటికంటే దీన్ని ముఖ్యంగా చేస్తున్నారు అక్కడ. ఇక మూడోది, మనకి ఈ దేశంలో కులాన్ని విపరీతంగా వాడుతున్నాం రాజకీయం కోసం. అది తప్పే కదా. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమంటున్నారు, మీరు కులాన్ని వాడుతున్నారు, మేము అంతకంటే పెద్ద మతాన్ని వాడుతున్నాం. ఈ దేశాన్ని ఏకం చేయాలి కాబట్టి, మరి కొన్నిటికి ప్రజల మద్దతు పొందాలి కాబట్టి అని చెప్పాను. దాని ప్రభావం కొంత ఉండొచ్చు. కానీ ఏ ఒక్క కారణం వల్ల అంటానికి లేదు. ప్రజలకు నమ్మిక లేకపోతే, ఎంతో కొంత ఫలితాలు అందకపోతే ప్రజలు ఆదరించరు. అక్కడ ఆ కారణంగా అక్కడ పరిస్థితి. మనకి పూర్వం నుంచి సంక్షేమం అందుతోంది కాబట్టి సంక్షేమం అందింది చాలు, ఇంకా అదనపు సంక్షేమం కావాలి. మనకు డబ్బుల ప్రభావం మనకున్నంత ఉత్తరాదిని ఎక్కడ లేదు. మనం దక్షిణాది రాష్ట్రాలు గొప్ప అనుకుంటాము, కొన్ని విషయాల్లో మనం సిగ్గుపడాలి. ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. కేరళను మినహాయిస్తే మన ఖర్చు అసలు మనం ఎవరు ఊహించలేదు. మనకి తెలంగాణలో మన ఎలక్షన్లో చాలా చోట్ల 30-40 కోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలా చోట్ల పెట్టారు. నేను అనుకోవటం సగటున ఒక 50-60 కోట్లన్న నియోజకవర్గానికి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. 2-3 క్యాండిడేట్స్ కలిపి 60-70 కోట్లు ఖర్చు పెట్టారనుకుంటున్నాను. 119 ఇంటూ 70 వేసుకోండి, సో 7-8 వేల కోట్లు ఖర్చు అయింది. మనం ఇంత పేద దేశంలో అది సామాన్యమైన ఖర్చు అయ్యి ఉత్తరాదిని అట్లా లేదు. మనకి డబ్బు చుట్టూ తిరిగే రాజకీయము అంచేత ఇది. అంతేగాని మనం పెద్ద కొంతమంది ఉత్తర భారతం వాళ్ళు గొప్పవాళ్ళు పొరపాటు, దక్షిణ భారతం గొప్పవాళ్ళు అది పొరపాటే. మనం అంతా మనుషులం. అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి, అక్కడ రాజకీయము, చరిత్ర, అక్కడున్న పార్టీల నేపథ్యాన్ని బట్టి ఎన్నికల్లో ఫలితాలు వస్తాయి. కానీ ఒక ప్రాంతం గొప్పవాడు, ఒక ప్రాంతం తక్కువ అనుకోవడం చాలా పొరపాటు. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని పార్టీస్ ఏమో ఇండియాని 5 ట్రిలియన్ ఎకనామిక్ గా బూస్ట్ చేస్తాము అండ్ దీన్ని ఇలా గ్రో చేస్తాము అని చెప్పి వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. ఈ అపోజిషన్ ఏం చేస్తుంది అంటే, ఏవో ఫ్రీ బీసీసీ గెలవాలి అండ్ కొన్ని రూల్స్ ని అపోజ్ చేయడం, 3 ఫార్మ్స్ లాగా కానివ్వండి, రోడ్ పెన్షన్ స్కీమ్స్ కానీ, ఇలా ఈ అపోజిషన్ పరంగా స్ట్రాంగ్ నేను ఐ థింక్ ఇది కొంచెం బాధాకరమైన ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి మనం. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. మనందరి మూలాలు, మన తండ్రులు, తాతలు కాంగ్రెస్ నుంచి వచ్చారు. మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన గ్రామంలో సర్పంచ్గా చేశారు, జిల్లా సహకార బ్యాంకులో డైరెక్టర్గా చేశారు. మనం అందరం ఆ రోజుల్లో పార్టీ అంటే ఇంకేం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ. ఎవరో కొద్దిమంది కమ్యూనిస్ట్ ఉండేవాళ్ళు, మరి కొద్దిమంది ఉండేవాళ్ళు. ఈ దేశానికి స్వతంత్రం రావడంతో పాటు మరి మహాత్మా గాంధీ నాయకత్వం ప్రభావం మనందరికీ. ప్రతి ఊళ్ళో మహాత్మా గాంధీ గారు వచ్చిన చోట ఇప్పటికి కూడా చెప్పుకోకుండా ఒక చోట ఉంటారు. రేపు డిసెంబర్ 25 నేను కాకినాడలో పోతున్నాను. ఎందుకని 100 ఏళ్ల క్రితం అక్కడ కాంగ్రెస్ మహాసభలు అయితే గాంధీ గారు వచ్చారు. 100 ఏళ్ల తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంతగా ప్రభావితం చేసింది కాంగ్రెస్ ఉద్యమం, మామూలుగా పార్టీ అనే కాదు. అట్లాగే స్వతంత్రం వచ్చాక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని వర్గాలని కల్పించడం కావచ్చు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావచ్చు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు కావచ్చు, చాలా కీలకమైన అంశాలు మన దేశ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర వేడిదీయడం. కానీ ఇటీవల కాలంలో ఏమైందంటే, ఇక ఎన్నికల్లో నగ్గమేమో అన్న భయం వారిలో ప్రవేశించినట్టుంది. అందుకని అసలు రేపన్నది లేనట్టుగా, ఎన్నికల్లో ఓడిపోతే అంతకంటే ప్రాణం పోవటమే ముఖ్యం అన్నట్టుగా కొన్ని చాలా ప్రమాదకరమైన ధోరణులు వస్తున్నాయి. నేను చాలా నిండు మనసుతో చెప్తున్నాను. మీరు ఇందాక 2 చెప్పారు. అలవిమాలినటువంటి తాత్కాలికమైన తాయిదాలు. ఖచ్చితంగా సంక్షేమం కావాలి, ఏ రూపంలో కావాలి, ఎలాంటిది కావాలి, ఏ మేరకు కావాలో మనం మాట్లాడుతున్నాం. ఆ పరిమితులు లేకుండా, ఆ బ్యాలెన్స్ లేకుండా, అసలు రేపన్నది లేకుండా ఏదైనా సరే మనం ప్రకటించేయచ్చు. అంటే మనం ఏమవుతుందంటే, మనం అసలు గెలుపు లేకపోతే ప్రాణం అయిపోతుంది అనుకున్న తర్వాత, గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది తర్వాత చూసుకున్నాం.
అంటే వాళ్ళు individual అట్లాగే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు 3% మంది, దానిలో ఓల్డ్ పెన్షన్ అన్నది కొత్త పెన్షన్ వచ్చింది సగం మందికి 2004 నుంచి రిక్రూట్ అయిన వాళ్ళకి, అంటే 1.5%, 1.6% మందికి. మిగతా 98%, 97% ప్రజలు మనం లెక్క చేయకుండా వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ 1-2% మంది ఓట్లు వస్తాయని చెప్పి ఆశతో దేశం సర్వనాశనం అని తెలిసి పురికేవాడికి, సర్వనాశనం అని తెలుసు, అయినా సరే ఈ 2% ఓట్లు పోతాయేమో. ఇవన్నీ కూడా ఇవి ఒక పరిణితి చెందిన పార్టీ, దేశాన్ని ప్రేమించిన పార్టీ, దేశ చరిత్రతో అంతర్భాగమైన పార్టీ చేయాల్సిన పనులు కాదు. నేను చాలా నిండు మనసు చెప్తాను, నేను సాధారణంగా పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆప్ కావచ్చు, మరికొన్ని పార్టీలు కావచ్చు, ఈ దేశానికి ఒక్క మార్గం ఆర్థిక అభివృద్ధి. మనకున్న ఆశాకిరణం మన పిల్లలకి, మన యువతకి భవిష్యత్తును ప్రసాదించేది ఆర్థిక అభివృద్ధి. పివి నరసింహరావు గారు గట్టిగా ఆనాడు అవకాశాన్ని తీసుకుని, సంక్షోభాన్ని అవకాశాన్ని మార్చుకుని, మన్మోహన్ సింగ్ గారు ఆయనకు ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశంలో లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యాన్ని చాలా మేరకు తీసేసి మనకు ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచారు కాబట్టి వాళ్ళ ఫోన్లు వచ్చినాయి, ఇవాళ మీకు నెట్ఫ్లిక్స్ వచ్చింది, ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్లు రావడానికి లేదని ఉద్యమాలు చేశారు ఈ దేశంలో ఉద్యోగులు, స్ట్రైకులు చేసేవాళ్ళు బ్యాంకుల ఉద్యోగులు అంతా కూడా. అలాంటి దేశంలో ఇప్పుడు ఇవాళ ఐటీ రంగంలో, మిగతా రంగాల్లో మనకు అవకాశాలు వస్తున్నాయి. మన దగ్గర కరెంట్ ఉండేది, ఇవాళ కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఫోన్ అనేది మనకు గగనం ఊహించేవాళ్ళకి ప్రతి 100 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి ఇవాళ. అదే జాతీయ రహదారులు, ఇవాళ జాతీయ రహదారులు వచ్చినాయి, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. మన అదృష్టం కొద్దీ గతంలో తప్పులు చేసినా కూడా కొన్ని మంచి పనులు చేయడం చేత, అలాగే వాజ్పేయి గారు ఆయన ప్రభుత్వం దాన్ని కొనసాగించి అద్భుతంగా చేశారు. ఈవేళ ఆర్థిక ప్రగతికి అవకాశం కల్పిస్తాం. మన దేశంలో మనం చేసిన కొన్ని మంచి పనులు. 2, చైనా అంటే ప్రపంచానికి భయం ఉంది కాబట్టి మన దేశం పెరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు, మన గొప్పతనం కాకపోయినా కూడా. దాన్ని ఉపయోగించుకుని ఒక 20-25 ఏళ్ళు కనుక బాగా ఆర్థిక వ్యవస్థ పెరిగితే దాని నుంచి సంపద వస్తుంది, దాని నుంచి ఉపాధి వస్తుంది, దాని నుంచి ఆదాయాలు వస్తే దాని నుంచి బేదరికం పోతుంది. వేరే మార్గం ఏం లేదు, ఇంకో మ్యాజిక్ లేదు. బేదరికం పోవడానికి ఇంకొక మ్యాజిక్ లేదు, చిట్కాలతో పోదు. ప్రభుత్వం మన డబ్బుల్ని సగం తినేసి సగం డబ్బులు దుబారా ఖర్చు పెట్టి మిగతా డబ్బు పంచిపెడితే బేదరికం పోతుంది అనుకుంటే మూర్ఖత్వం. తాత్కాలికంగా బేదరికం నొప్పి కొంత తగ్గుతుంది, దట్స్ ఆల్. ఏ రోజు కాదు పడగలిపామండి. మనం ఆత్మగౌరవంతో మన కాళ్ళ మీద నిలబడాలి, మనకు ఆ నమ్మకం కుదరాలి, మన ఆదాయాలు పెరగాలి. బేదరికం పోవాలంటే ఒకటే మార్గం, ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే ఒకటే మార్గం, నేను 10 మందికి పనికొచ్చేటువంటి పనులు చేయగలగాల, వస్తువు కానీ సేవ కానీ. ఆదాయం పెరగాలంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం 100కి 2 వస్తాయి, మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? మన చుట్టూ ఉన్నది ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇదిగో ఈ సోఫా ఉంది, ఇదిగో ఈ రిమోట్ ఉంది, జేబులో పెన్ ఉంది, లేకపోతే మనం మాట్లాడుకునే దానికి సాఫ్ట్వేర్ ఉంది, మరొకటి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేసిందా, గవర్నమెంట్ చేసిందా ఉందా? జీరో. కాబట్టి మనకు కావాల్సినన్ని ఉత్పత్తి చేసేది మార్కెట్. ఉపాధి ఎక్కడ వస్తుంది? మార్కెట్లో వస్తుంది. ప్రభుత్వం కేవలం కొన్ని పనుల కోసం ఉంది, ఆ పనుల కోసం కొంతమంది ప్రభుత్వంలో ఉంటారు, అంతేగాని గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నా, లేకపోతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మన పోషిస్తుంది, మన బేదరికం పోతుంది అనుకున్నా కదా, అంతకంటే భ్రమ, అంతకంటే పిచ్చి మరొకట్లేదు. అండ్ ఇప్పుడు మీరు ఇందాక సార్, కాంగ్రెస్ ఇండియా మొత్తం లవ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఉండడం కోసం, డెమోక్రసీ కరెక్ట్గా ఉండడం కోసం తెలుసా, ఆయన బయటికి వచ్చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసి ఆయన జనతా పార్టీని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన అప్పుడు నమ్మారు, ప్రశ్నించేటోడు ఉంటేనే లైక్ పార్టీ ఎంత పెద్ద గొప్ప పార్టీ అయినా పర్లేదు, కానీ అది కరెక్ట్గా నడవాలి అంటే ఒక్కడైనా ప్రశ్నించేటోడు ఉండాలి అని చెప్పి ఆయన ఆ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి జనతా పార్టీ స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న సినారియోస్, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సి వస్తుంది, గెలవంగానే ఒక రిసార్ట్కి తీసుకెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది, వాము వీళ్ళు ఎప్పుడు జంప్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి అన్న పాయింట్ పక్కన పెట్టేసి నేను రూలింగ్ పార్టీలో ఉండాలి, రూలింగ్ దాంట్లో ఉండాలి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? లోక్నాయక్ జేపీ కాంగ్రెస్లో ఉండేవారు, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఉండేది, కాంగ్రెస్ సోషల్. కానీ ఆయన చాలా తొందరగానే బయటకు వచ్చారు కాంగ్రెస్ నుంచి. 1950లోనే రాజీనామా చేసేసి ఆయన మన వినోబా భావేకి చెందిన సర్వోదయ ఉద్యమంలో, గాంధేయ ఉద్యమం, సర్వోదయ పాల్గొన్నారు. తర్వాత దేశంలో అవినీతి, మరి అధికార దుర్వినియోగం, నిరుద్యోగం, ఈ 3 ఆయన బాగా కలత చెంది దేశంలో విద్యార్థి ఉద్యమాలు వస్తే అప్పుడు నాయకత్వాన్ని ఇచ్చి, దానికి ప్రభుత్వం కనుక అందరితో కూర్చుని తప్పులు జరిగినా, ఏం జరిగినా ఎట్లా మార్చాలని ఆలోచిస్తే బాగుండేది. అలా కాకుండా క్రూరంగా అణిచేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు, అప్పుడు జేపీని కూడా జైల్లో పెట్టారు. దేశంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టారు.
నాలాంటి వాళ్ళం స్టూడెంట్స్గా ఉండి మేము గట్టిగా వ్యతిరేకించాం ఎమర్జెన్సీ. నన్ను జైల్లో పెట్టలేదు, ఎందుకంటే నేను అనామకుడిని. అనామకుడిని ఏం చేయాలో మన దేశానికి తెలియదు, కానీ నా మీద నిఘా పెట్టారు. తర్వాత తెలిసింది నాకు నిఘా పెట్టారు. ఇట్లా దేశాన్ని జైలుగా మార్చేశారు. దానికి వ్యతిరేకంగా 77లో జేపీ నాయకత్వంలో ఎన్నికలు పెట్టినప్పుడు ఉత్తర భారతం అంతా కూడా ప్రతి సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఈ నేతృత్వాన్ని అంతం చేశారు. మళ్ళీ జనతా పార్టీ వచ్చింది, ఆనాడు జరిగింది అది. కానీ ఇవాళ ఏమైందంటే అధికారం లేకపోతే ఉండలేమన్న పరిస్థితి వచ్చింది మన దేశంలో. ఈ దేశ భవిష్యత్తుని గురించి కాకుండా నాకు అధికారం కావాలి, నాకు పదవి కావాలి. అలాగే ఆనాడు ఓట్ల కోసం డబ్బులు ఈ స్థాయిలో పంపిణీ కొంత చిన్న ఏమైనా ఉన్నాయని, కానీ ఇప్పుడు డబ్బే అధికారం. డబ్బు ఖర్చు పెట్టకపోతే అధికారం అనేది లేదు. అధికారం అంటే డబ్బు సంపాదించుకోవచ్చు, అంటే డబ్బు నుంచి అధికారం, అధికారం నుంచి డబ్బు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి మనం చాలా మార్పులు తేవాలి. మనకి అది ఆ ప్రయత్నాన్ని ఏ పార్టీ చేయట్లేదు. బీజేపీ చేయటం లేదు, కాంగ్రెస్ చేయటం లేదు, ప్రాంతీయ పార్టీలు చేయట్లేదు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. అందరూ దీనిలో నిలకత్తారు. తెలంగాణలో మన ఈ పార్టీ డబ్బులు ఇచ్చింది, ఆ పార్టీ ఇవ్వలేదు అనుకుంటే పొరపాటు. ఎక్కువ తక్కువ ఉండొచ్చు, వాళ్ళకైనా పరిస్థితులను బట్టి ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ తర్వాత మనుషులు కూడా వీళ్ళే కదా. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడున్నారు, ఈ పార్టీ వాళ్ళు అక్కడున్నారు. ప్రతి పార్టీ ఉంది, మనం అనుకుంటుంది తప్పితే పార్టీ లేదు, పార్టీ లేదు. అధికారం కోసం పెనుగులాడే మనుషులు ఉన్నారు. వాడు అవకాశాన్ని బట్టి అటు ఇటో పోతుంటాడు. వాడు చేసే పద్ధతులు ఒకటే, వాడి ఆలోచన ఒకటే. కాబట్టి దీని పార్టీల గురించి తేడా లేదు. కానీ ఏకైక తేడా ఉంది, దేశం ఆర్థికంగా పెరగాల వద్దా అని చెప్పాను. కనీసం దేశాన్ని ఆర్థికంగా పెరగనిస్తే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, ప్రపంచం అంతా దేశం పెరగాలని కోరుకుంటుంది. కాబట్టి దీని నుంచి క్రమక్రమంగా బయటపడచ్చు. ఎందుకంటే రేపు పొద్దున తిండెక్కడో తెలియని వాడి ఆలోచన వేరు. ఆ భయమో అభద్రత ఉంటే కాస్త ధీమాగా ఉండి నేను సంపాదించుకోగలను, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఆ స్కిల్ ఉంది, ఎక్కడైనా బతకగలను అని 10 రూపాయలు జేబులో ఉండి రేపు పొద్దున తినడానికి ఇబ్బంది లేకుండా ఉండి ఎల్లుండి గురించి ఆలోచించేవాడు మనస్తత్వం వేరు. అప్పుడు డెమోక్రసీ బాగుపడుతుంది. అందుకని వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ మనం ఏం చేసినా కూడా ఎకనామిక్ గ్రోత్ని ఆపకుండా సంపద పెంచాలి. అది పెంచాలంటే ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, మరో పక్కన స్కిల్స్ కావాలా, మరో పక్కన పెట్టుబడి పెట్టేవాళ్ళకి ప్రోత్సాహం కావాలి. ఈ 3 లేకుండా ఉంటే పెరగదు. ఏ ఒక్కటి చాలు. స్కిల్ లేకపోతే మనం మోడర్న్ ఏజ్లో మనం అడగదునేవాళ్ళం కాదు కదా. మనం వంతలతో గోతులు పూడిస్తే ఎంప్లాయ్మెంట్ రాదు కదా. మీ బుద్ధి ఉపయోగించాలి. స్కిల్స్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి. మనకంతా చెత్త ఎడ్యుకేషన్. పిల్లలు తప్పు కాదు, పిల్లలు కష్టపడుతున్నారు, ఫస్ట్ మార్క్స్ వస్తున్నాయి. కానీ కొత్తగా వస్తే అక్షరం ఒక రాదు 180 మందికి. తెలంగాణలో 14-18 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి వాచ్ చూసి టైం చెప్పినా అంటే ఇప్పుడు నా వాచ్లో 2:35 అయింది మధ్యాహ్నం. 170-80 మందికి 2 దాటిందని చెప్పగలుగుతున్నారు, 3 దగ్గరలో ఉందని. 150 మందే 2:35 అని చెప్పగలుగుతున్నారు. మార్కెట్లో తూకం వేయాలంటే కూరగాయలు 2.5 కేజీలు తూకమైనా అంటే 2.5 కేజీలు రావడం పెట్టాలో తెలియదు. 2023లో ఎడ్యుకేషన్, మనం ఎడ్యుకేషన్కి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. తెలంగాణలో తలసరి 80,000 రూపాయలు పని పెడుతున్నాం స్కూల్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క చేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి కూడా ఏ కులమైనా ఏ మతమైనా సరే నా పిల్లలు బాగుపడాలా, దానికోసం ఏ త్యాగమైనా చేస్తాను అనుకోని ఫ్యామిలీ ఇండియాలో ఉందా? కాబట్టి డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. మనం ఏం చేస్తున్నాం, చెత్త పరీక్షలు పెట్టి, దొంగ పరీక్షలు పెట్టి, అయితే కాపీ కొట్టడం లేదా బట్టి పట్టడం, బుద్ధి వికసించేది లేకుండా ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. 99% పాసులు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 99.5%, 99.8% మార్కులు, దొంగ మార్కులు ఇవన్నీ కూడా. పరీక్షల పద్ధతిని మార్చండి. ఏది అవసరమో బట్టి పట్టేది కాకుండా ఇంగిత జ్ఞానంతో ఏది అవసరమో అది పరీక్షించే పద్ధతి పెట్టండి. మొత్తం మారిపోతుంది తేలిక. పిల్లలు కూడా పొలిటీషియన్ లా తయారవుతున్నారు సార్. ఏం చేస్తున్నారంటే రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఇన్విజిలేటర్ ఇవ్వనేస్తున్నారు. అంతే, కాపీ కొట్టడము బట్టి పెట్టడం. 3 years క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే యూనివర్సిటీలో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది. ఇక కాపీ కొట్టడం ఒకరిని చూసి ఒకడు. ఎందుకంటే మేము నిజేది ఉన్నా సరే వాడంతా కాపీలు కొట్టేసేసి మోసం చేసి 99% వస్తాను సార్ ఆ స్కూల్కి. మరి మేము మంచివాళ్ళం సార్, మాకు 70 వచ్చేది, మేము 99 రాకపోతే అన్యాయం సార్, మేము కూడా చేస్తామని ఒకరిని చూసి ఒకడు. ఈ కాపీ కొట్టడం బట్టి పట్టడం పరీక్షలు అని చెప్పంటే దాని ప్రకారం వెళ్ళిపోతాం. అలా కాకుండా కాపీ కొట్టే అవకాశం లేకుండా, బట్టి కొట్టే లాభం లేకుండా, నిజంగా ఆలోచనని వాళ్ళకి నేర్చుకున్నారు కదా, కాన్సెప్ట్ అర్థమైందా, దాన్ని ఉపయోగిస్తున్నారు కదా,
దీని పద్ధతులు ఉన్నాయి ప్రపంచంతో ఉన్నాయి. పేసా పరీక్షలు మిగతా ఉన్నాయి. ఇది పెద్ద ఎలా చేయాలో చాలా కష్టం కాదు. నేను ఇప్పుడు FTRలో మేము వర్క్ చేస్తున్నాం. మేము కొంచెం చాలా ఎఫర్ట్ నేను పెడుతుంది. చాలా ఒక టీంని పెట్టుకొని కొన్ని ఇతర సంస్థలతో కలిసి ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని చాలా ట్రాన్స్పరెంట్గా, ఆనెస్ట్గా, ప్రెషర్ లేకుండా, బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా, అదే సమయంలో నిజంగా వాళ్ళ ప్రతిభను పరీక్షించేట్టుగా పెడితే అందరూ ఆధారకు వచ్చేస్తారు. కాబట్టి ఎందుకు కొంచెం లోతుగా చెప్తానంటే మన దేశంలో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చాలా తేలిగ్గా చేయొచ్చు. ఎందుకంటే సొసైటీ చాలా బలమైన సొసైటీ మనకి. మన తల్లిదండ్రులు పిల్లల కోసం త్యాగం చేసేటప్పుడు ఎవరు లేదు ప్రపంచంలో. అది మనకు కావాలి. కరెక్ట్. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, నమ్మకం కలిగే రీతిలో పెట్టకపోవటం మన తప్పు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పైపైన మాట్లాడడం మన వాళ్ళంతా పరీక్షలు పెట్టామంటే దానికి స్క్వాడ్లు, పోలీస్ అధికారులు ఇదే పరీక్షలు పెట్టి తీరు పర్లేదు పేపర్ లీక్ అయింది. ఇది తప్ప అసలు మీరు ఏం నేర్చుకున్నారని కాదు. సిస్టమ్ ఎంత టఫ్ చేస్తే వీళ్ళు అంత కొత్త సొల్యూషన్స్ తో వస్తున్నారు. వాచ్లు స్క్వాడ్ వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి. కాపీ కొట్టే అవకాశం లేకుండా పరీక్షలు పెట్టడం సాధ్యం, అవసరం. చైనా ప్రపంచంలో ఎప్పుడు టాప్ 2-3లో ఉంటుంది. పెద్ద డబ్బున్న దేశాలు కావచ్చు. సింగపూర్ డబ్బున్నది ఎప్పుడు టాప్ 3లో ఉంటుంది. ఈ పీసా అంటారు పరీక్ష, అలాంటి పరీక్షలు. కాబట్టి ప్రపంచం అంతా కూడా పిల్లలకి నిజంగా జ్ఞానాన్ని ఎట్లా ఇవ్వాలా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఇవ్వాలా, దాన్ని ఉపయోగించడం ఎలా నేర్పాలా, దాని మీద దృష్టి పెడుతున్నారు. అందుకని ఆ దేశాల్లో ఎంతమంది కావాలన్నా స్కిల్డ్ వర్కర్స్ దొరుకుతున్నారు. మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందో పక్కన, కొత్త ఎంప్లాయీలు ఎవరైనా వస్తే కొంచెం టెక్నాలజీ కానీ కొద్దిగా హై స్కిల్ సెక్టర్లో కానీ మనుషులు దొరకలేదు సార్. ఎక్కడన్నా అసలు ఎంత విచిత్రం ఇది. ఉద్యోగం కావాలి మరో అని చెప్పిన లక్షల మంది కోరితే దేశంలో నాకు పనికొచ్చేవాడు దొరకట్లేదని చెప్పిన వాపోతున్నారంటే అర్థం ఏంటి? మనకి ఇంగ్లీష్లో ఒక పద్యం ఉంది, ఏన్షియంట్ మెడల్ అని చెప్పిన కోల్డ్ రీచ్ రాశాడు. వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. సముద్రంలో పోతున్నాం, ఎటు చూసినా కూడా నీళ్ళే, భూమి కానరాదు. తాగుదామని సముద్రంలో తాగితే చస్తాడు ఢామని. మన పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు అవసరం. ఎటు చూసినా కూడా సమాజంలో పనిచేసే వాళ్ళు అవసరం ఉంది, కానీ ఉద్యోగాలు నైపుణ్యం లేకపోవడం కదా. అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తెలియాలంటే సమర్థవంతంగా పనిచేసి ఆ సమస్యలు తీర్చాలి, ఆ గ్రూప్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఆ మనుషులు లేరు. జనాభా ఉంది, నిరుద్యోగులు ఉన్నారు. ఇంకోటి మాట్లాడారు, అదేంటంటే రిజర్వేషన్స్ నాకు ఊహ తెలియని టైంలోనే, అంటే నేను చూస్తూ పెరిగిన అనమాట. అరే నీకు రాదు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయకు, ఓహో నీకు ఇది వచ్చేస్తుంది ఇది ఆ మాటల్లో పెరిగాము. అండ్ మేము ఎప్పుడైతే కాలేజెస్కి వెళ్ళాము, మేము ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాము, అప్పుడు అది ఫేస్ కూడా చేశాము. నాకు సేమ్ ర్యాంక్ వచ్చింది, మా ఫ్రెండ్ గారికి సేమ్ ర్యాంక్ వచ్చింది, వాడికి సీట్ వచ్చింది, నాకు రాలేదు. సో దీనికి సొల్యూషన్ అంటే ఇది కూడా ప్రజల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. వచ్చే యంగ్ జనరేషన్ చాలా మంది పాపం ఒక పక్కన నా వారు తన్నుకుపోతున్నాడని చెప్పిన బాధ ఒక పక్కన, మరి అయినా కూడా మా పేరుతో రిజర్వేషన్ ఉండగా నాకేం లాభం లేదని భావం మరో పక్కన. దీన్ని ఇదే చేయొచ్చు అంటారు. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో రిజర్వేషన్ యూజ్ చేసుకొని నేను జాబ్ తెచ్చుకున్నాను అనుకోండి, నెక్స్ట్ నేను కంటిన్యూ చేయకుండా అక్కడికి కట్టడం చేయడం, ఇలాంటి ఆలోచన ఏమైనా మంచిది అంటారు, లేకపోతే ఎలా ఆలోచిస్తున్నారు? 3 చేయొచ్చు. మొట్టమొదటి రిజర్వేషన్ ఉన్నా కూడా మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే రిజర్వేషన్ పేరుతో ఇచ్చినా కూడా ఆ పిల్లలకి మంచి జరగట్లా. మీరు మంచి డాక్టర్ కావాలి, మంచి ఇంజనీర్ కావాలి, మంచి సాఫ్ట్వేర్ వర్కర్ కావాలి, మరొకటి కావాలా. ఒక రీజనబుల్ స్టాండర్డ్ లేకపోతే పేరుకి సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుపట్ల, వాళ్ళని అవమానిస్తున్నాం అక్కడికి పోయి అందుకోలేక. కాబట్టి డెఫినెట్గా కోటా ఇచ్చింది. ఎందుకంటే మన దేశంలో ఈ కుల వ్యవస్థ ఉన్నప్పుడు, ఇన్ని వేల సంవత్సరాలుగా అవకాశాలు అందనప్పుడు కొన్ని ఏర్పాట్లు చేయాలి కొంతకాలం పాటు. కానీ ఆ స్టాండర్డ్స్ మినిమం స్టాండర్డ్స్ లేకుండా తగ్గకుండా చూసుకోవటం సాధ్యం చేయాలి. 2, నేను డాక్టర్ని, నా పిల్లలకి రిజర్వేషన్ ఎందుకండి, ఇంకా నాకు రిజర్వేషన్ వచ్చింది, లాభపడ్డాను, నా పిల్లల్ని చూసుకోగలను కదా. నా పిల్లలకు రిజర్వేషన్ లేకపోతే నా కులంలోనే ఉన్నటువంటి ఇతర పేదలకు అవకాశం వదిలేస్తే లాభం ఎవరికి వస్తుంది? నా కులంలోనే పేదలు. లేకపోతే ఏమవుతుంది? ఒక IAS ఆఫీసర్ పిల్లలతో, ఒక డాక్టర్ పిల్లలతో, ఎమ్మెల్యే పిల్లలతో నిరుపేదల పిల్లలు పోటీ పడాల్సి వస్తుంది. ఎట్లా పోటీ పడతారు? నష్టం జరిగేది ఆ కులాల్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఒక స్థాయి వచ్చాక చిన్న రిజర్వేషన్ నేను మాట్లాడలేదు, బంటు ఉద్యోగం వస్తే తీసామంటే ధర్మం కాదు. కానీ ఒక డాక్టర్ అయినాడు, లేకపోతే ఇంత ఆదాయం వస్తున్నది, ఒక ఎమ్మెల్యే అయినాడు, ఒక మంత్రి అయినాడు, ఒక అధికారి అయినాడు, లేకపోతే మరో వృత్తిలో ఉన్నాడు, ఒక ఇంజనీర్ అయినాడు, అక్కడ వాళ్ళ పిల్లల్ని మీరు చూసుకోండి. ఆ కులంలో ఇతరులకు రిజర్వేషన్ అందజేయండి. అది సాధ్యం. ఇప్పుడు ధైర్యం చాటలు ఆ పార్టీలకి అంతే. ఇప్పుడు ఆల్రెడీ బీసీలో క్రీమీ లేయర్ని
కోర్టు పెట్టింది. దాన్ని కూడా ఊరికే మొక్కుబడిగా అమలు చేస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది జే, అసలు స్కూల్ విద్య బాగోకపోతే నాకు అనుకున్నాం గడియారం చూడడం చేత కాదు, వెయిట్స్ మెజర్ చేయడం చేత కాదు. స్కూల్ విద్య నాశనం అయిన తర్వాత, పునాదులు పోయిన తర్వాత పైన మేడం కడతారు మీరు. అప్పుడు స్కూల్ ఎడ్యుకేషనే బాగుంది అనుకోండి. నేను పల్లెటూరులో చదువుకున్నాను, తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను. తినడానికి లోపం లేదని పెద్ద డబ్బులు ఉంది కాదు. కానీ మాకెవ్వరికి, వేల మందికి, లక్షల మందికి మేము మా పల్లెటూరులో చదువుకున్నాం అన్నటువంటి నిరాశ కలగలేదు ఇప్పుడు కూడా. నేను ప్రపంచంతో చూశాను. ఈనాడు కూడా మా ఊరు బడిలో తెలుగు మీడియంలో కరెంటు కూడా లేకుండా వర్షం నీళ్ళు వస్తే కురుస్తూ చదువుకున్నాను. కాబట్టి నేను నష్టపోయిన భావం నాకు కలగదు. ఎందుకంటే ఈ సమాజం మాకు నిజంగా ప్రతిభని బయటపడేట్టు చేసింది, మంచి విద్యను అందించింది. స్కూల్ విద్య బాగా అందింది అనుకోండి, ఏమవుతుంది, ఒకవేళ పేదరికంలో పుట్టినా కూడా మీరు ఆ స్కూల్లో ఒక స్థాయి కనుక ప్రమాణం ఉన్నట్టయితే తర్వాత కొద్ది సంవత్సరాలు ఎవరైనా అందుకోగలరు, ఎవరైనా పోటీ పడగలరు. అసలు అక్కడ ఏమీ లేకుండా అక్కడ మనం అనుకున్నాం గడియారంలో టైం చూడడం చేత కాక, కనీసం చిన్న అంకగణితం అర్థం కాక, అర్థమెటిక్ కూడా అర్థం కాక, మీరు వెయిట్స్ మెజర్ చేయడం కూడా చేత కాక, ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోతే రిజర్వేషన్ ఇస్తే ఏం బాగుపడతారు, ఎవరికి లాభం? కాబట్టి ఫౌండేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అది నాశనం అయిపోయింది ఈ దేశంలో. 74 దేశాల మధ్య 15 ఏళ్ల వయసులో ఏం నేర్చుకుంటున్నారో చూస్తే మన ర్యాంక్ ఎంతో తెలుసా? అడుగు నుంచి 2వ ర్యాంక్, 73rd ర్యాంక్. మీరు స్కూల్ విద్య నాశనం చేసి పారేసి, సో స్కూల్ విద్య నాశనం చేసి పారేసి రిజర్వేషన్ ఇచ్చామంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? నిజంగా వేదనంటే ప్రేమ ఉంటే స్కూల్ విద్య అందరికీ గ్యారంటీగా క్వాలిటీ వచ్చేట్టుగా మనం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కూడా బతుకులు బాగుంటాయి. ఇవాడేమవుతుంది, డబ్బు ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఖరీదైన విద్య లేదా ఇంట్లో టైం ఇచ్చి ట్యూషన్లు పెట్టించి వాళ్ళు కూడా పట్టించుకుని కొంతమేరకు విద్య అందిస్తున్నారు. మిగతా పిల్లలందరికీ డబ్బు ఖర్చు పెట్టినా కూడా చదువు అందట్లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక్కొక్క బిడ్డ మీద 80,000 ఖర్చు పెడుతున్నాం తెలంగాణలో, 90,000 ఖర్చు పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో. ప్రైవేట్ స్కూల్లో కూడా అంతకంటే ఎక్కువ ఫీలు ఉండవు, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ తప్పితే. కానీ చదువు పట్టుకొస్తే క్షమకు రావట్లా, డబ్బులు ఖర్చు కనిపిస్తుంది. స్కూల్ నుంచి అట్లా ఉన్న తర్వాత మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఏం ఫలితం లేదు, ఇచ్చినా డ్రామాలు ఆడడం తప్పితే. ఒక్క రాష్ట్రాల్లో మేజర్ ఫోకస్ అంతా కూడా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ మీద జరుగుతుంది సార్. అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు, అది కూడా ఏదో లేదు. కొంత మాట్లాడుతున్నారు కానీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫోకస్ అంటే మేము బిల్డింగ్ బాగా వాడతాము, ఇంకా పెద్ద బిల్డింగ్ కడతాము, అది వద్దని నేను అంటలా. కానీ బిల్డింగులతో విద్య రాదు, ఇసుక మీద రాసినా వస్తుంది. ఇవన్నీ చేయండి, నేను వద్దంటలా, ఖర్చు వద్దంటలే. కానీ ఇప్పుడు పెట్టే ఖర్చు చాలు సద్వినియోగం చేస్తే. పిల్లలకి బుద్ధి ఎలా వికసించింది అంటే కాన్సెప్ట్ పట్టుబడిందా, పట్టుబడ్డ కాన్సెప్ట్ ఉపయోగించగలుగుతున్నారా రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి, వాళ్ళ స్కిల్ పెరిగి సమాజంలో ఏ వృత్తిలో అయినా ఏ ఉద్యోగంలో అయినా రాణించగలుగుతున్నారా, ఇది ప్రమాణం తప్ప ఈ పిచ్చి పరీక్షల్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, ఎంత అందంగా కాపీ కొట్టారు, లాస్ట్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లు బట్టి పెట్టారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. డిగ్రీ కాగితం మిగులుతుంది, లేదా స్కూల్ సర్టిఫికేట్ మార్కులు మిగులుతాయి, సమాజంలో దేనికి పనికిరాడు. జేపీ గారు మీరు ఎమర్జెన్సీ డిస్కస్ చేశారు, సో అది మిమ్మల్ని బాగా చేంజ్ చేసింది. దానివల్లే మీరు వీటిలోకి ఎంటర్ అయ్యారు. మా తరంలో చాలా మంది జీవితాలు ఎమర్జెన్సీ వల్ల బయట. అంటే అది ఎలా ఎఫెక్ట్ చేసింది? నేను 13 ఏళ్ల వయసులో నేను గ్రామం నుంచి బయటకు వచ్చాను. స్కూల్ 10వ తరగతి 13 ఏళ్ళకి అయిపోయింది. 69లో 13 ఏళ్ల వయసులో పూర్తి అయిపోయింది. లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను, మొట్టమొదటి ఇంటర్మీడియట్ బ్యాచ్ మాకు. అక్కడి నుంచి మెడిసిన్, అప్పటిదాకా ప్రపంచం తెలియదు. ఏదో గురువులు నేర్పిన విద్య తప్ప, ఏదో అదృష్టం వల్ల మన గొప్పతనం ఉంది దానిలో, జీన్స్ వల్ల లేకపోతే అధ్యాపకులు చల్ల వల్ల ఆ జ్ఞానం అవ్వటం, మార్కులు వగేరా రావటం తప్పితే ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు. కానీ కాలేజీకి వచ్చాక ఒకసారి విప్పారిన కలిగితే సమాజాన్ని చూడడం మారేటం, చదవటము, చూడటము, అర్థం చేసుకోవటము, పత్రికలు వగేరా. క్రమక్రమంగా 16-17 వయసు వచ్చేసరికి అసలు మన దేశం ఏమిటి, ఈ రాజ్యాంగం ఏమిటి, ఈ చట్టాలు ఏమిటి, ప్రజాస్వామ్యం ఏమిటి, ఇవన్నీ పుస్తకాలు దాటి ఏం జరుగుతుందని కొంచెం బోధపడటం మొదలెట్టింది. ఆ రోజుల్లోనే అమెరికాలో ఒక గొప్ప విచిత్రం జరిగింది. రిచర్డ్ నిక్సన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉండేవాడు. అమెరికా రాష్ట్రపతి అంటే ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో అసలు అమెరికాకి తిరిగేది. అలాంటి వాడు చిన్న తప్పులు చేశాడు, చాలా చిన్న తప్పులు. మన దేశంలో మన ఎమ్మెల్యేలు మంత్రులు చేసేవాడితో పోలిస్తే నథింగ్ అది. ఆ చిన్న తప్పిదానికి అమెరికా రాష్ట్రపతి పదవి పోయింది, రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్కడ ఆ దేశంలో అంత అధికారం అన్నటువంటి నాయకుడి సమాజం ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేసేప్పుడు ప్రత్యర్థుల
స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలని చెప్పని ఈయనకి తెలియకుండా ఈయన టీం వాళ్ళు ఎవరినో పంపించారు. స్ట్రాటజీ తెలుసుకోవాలి. కొన్ని కాగితాలు దొంగలించడం కోసం వెళ్ళారు. వాళ్ళ కలమ కొద్ది పట్టుబడ్డారు అక్కడ. ఆ దొంగతనం కూడా సరిగ్గా చేయక పట్టుబడ్డారు. ఈయన తెలియదు ఆ సంగతి. తర్వాత తెలిసింది దీనికి. తెలిసిన తర్వాత వెంటనే ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని ఆదేశించకుండా బట్ మనవాళ్ళు కదా నా కోసం చేశారు కానీ కొంచెం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాడు. అంతే. ఈ ఒక్కటి బయటపడగానే ఆయన మొత్తం ఆయన పదవి. మనవాడు చేసేవాళ్ళతో పోలిస్తే అది ఏం తప్పది. దానిలో అవినీతి లేదు, లంచం మింగలేదు, ఏం లేదు. ఇది తప్పే. కానీ ఇది తప్పది. వాళ్ళ ఆఫీసు ప్రత్యర్థుల పార్టీ ఆఫీసులో కాగితాలు దొంగిలించే ప్రయత్నం చేశారు. వాడి స్ట్రాటజీ తెలుసుకుందామని ఎలక్షన్లో పోటీ కోసం. దాని పర్యవసనంగా తీగలాగితే డొంకర్ తగ్గది రాష్ట్రపతి పదవి పోయింది. మన దేశంలో ఎంత భయంకరమైన నేరాలు చేస్తున్నా కూడా జవాబు జరుగుతున్నాడు. ఈ తేడా నా మనసుని కలిచివేసింది. ఏంటి ప్రజలు అప్పటికే అవినీతి, నిరుద్యోగం, పేదరికం అది బాగా అర్థమవుతున్నాయి. ఆ రోజుల్లో మా చర్చ అంతా కూడా పేదరికము, అవినీతి, నిరుద్యోగం 3. ఇవాళ కూడా ఇదే రూపంలో అవే ఉన్నాయి నాకు, అంత కాకపోయినా కూడా. దానికి ప్రజల్లో ఉద్యమాలు మొదలైనవి. విద్యార్థుల ఉద్యమాలు మొదలైనవి. ముందు గుజరాత్లో, తర్వాత బీహార్లో వగేరా. ఆ ఉద్యమాలకు ఒక దారి చూపెట్టి ప్రభుత్వం వాళ్ళతో కూర్చోవలసింది. పార్టీలు ప్రభుత్వం 25 ఏళ్ళు, అప్పుడు 25 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు 75 ఏళ్ళు అయినట్టుగా 25 ఏళ్ళు పూర్తయింది స్వతంత్రం వచ్చి. కొద్దిగా ఆ స్వతంత్రం వచ్చిందన్నటువంటి పొంగిపోయి కొంచెం నిరాశ వస్తాం. అప్పుడు కనుక ప్రభుత్వాలు, పార్టీలు యువతతో, ప్రజలతో కూర్చుని ఎక్కడ తప్పులు చేశాం, ఎక్కడ బాగుంది, ఏ మార్పులు కావాలని ఆలోచిస్తే అద్భుతంగా ఉండేది. అలా కాకుండా దమననీతితో అందరినీ జైలులో పెట్టి ఎమర్జెన్సీ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళే గెలుస్తామన్న నమ్మకంతో అంతర్జాతీయ సమాజంలో వరల్డ్ కమ్యూనిటీ అంతా మనం ఎమర్జెన్సీ పెట్టి స్వేచ్ఛ తీస్తే మనం అంతా నెగిటివ్గా అనుకుంటారు కదా, అక్కడ కొంచెం పాజిటివ్ తెచ్చుకున్న ఉద్దేశంతో ఎన్నికలు పెట్టారు. అమెరికా వాళ్ళు అభినందించారు. కనీసం ఎన్నికలు పెట్టకపోతే దేశం ఇంకో రకంగా ఉండేది. ఆ ఎన్నికల్లో ఢామను ఓడిపోయారు. నేను అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించినవాడిని ఎమర్జెన్సీ. మామూలుగా కాదు. నేను చెప్పాను కదా, అనామకుడిని కాబట్టి జైల్లో పెట్టాల, ఏం చేయాలో తెలియక. ఎమర్జెన్సీ పోయాక ఎన్నికల్లో జనతా పార్టీ గెలిస్తే వెర్రి ఆనందంతో గంతులేసాం. కానీ అట్టేకాలం ఆనందం నిలవాల. ఆ జనతా ప్రభుత్వం ఒక ఏడాదిన్నరలో కూలిపోయింది. అక్కడి నుంచి బోర్డంత బాధ. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది, తర్వాత వచ్చింది. బట్ వచ్చే ఛాయలు కనిపిస్తున్నాయి అప్పటికే. అప్పుడు మెడిసిన్ నేను ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఫైనల్ ఇయర్ అయిపోయింది హౌస్ సర్జన్స్లో. సో బోర్డంత బాధ, ఆవేదన. డాక్టర్గా నాకేం భయం లేదు, ఎందుకంటే మా కాలేజ్ నుంచి అద్భుతంగా విజయాలు సాధించారు. అసలు ఏడాది 100 మంది అన్నికే వెళ్ళేవాళ్ళు. నేను ఈ దేశంలో బహుశా ఉండేవాడిని, కానీ చాలా స్పష్టంగా ఏం చేయాలో నాకు పెద్ద కష్టం కాదు. కానీ దేశం పట్ల బోర్డంత బాధ. ప్రజాస్వామ్యం ఎట్లా అయిపోయింది, డెమోక్రసీ ఏంటి, ప్రజల భవిష్యత్తు ఏంటి, మరి ప్రజల జీవితాలు బాగు చేయనటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఏంటి, దీన్ని బాగు చేయకపోతే ఎట్లా అని చెప్పిన అప్పటిదాకా డాక్టర్లు ఐఏఎస్ కదవ చేసేవాడు కదా. అది ఎందుకని అడగబోకండి, అది మూర్ఖత్వం అంటే. ఈ దేశంలో ఎందుకని ఎవడో పిచ్చి పట్టింది డాక్టర్లు వెళ్ళకూడదని చెప్పాను ఆఫీసర్. అప్పుడే డాక్టర్లు కూడా అలౌ చేస్తామని చెప్పి నేను ప్రకటించారు. ఇలా కమిషన్ వచ్చి కొట్టాలి కమిషన్ చెప్పాను. నాకెవరో చెప్పారు, మీరు ఇంత బాగా ఉన్నారు కదా, అంత ఆందోళన ఉంది మీ దేశం గురించి, ఐఏఎస్ చేరొచ్చు కదా అని. డాక్టర్లు చదవకూడదు అనుకుంటాను అన్నాను. అంటే లేదు, ఇప్పుడు నేను పేపర్లో చూసానంటే ఆల్రెడీ నేను చేస్తాను. అలా కాకతీయంగా వచ్చాను. అంటే ఈ దేశం పట్ల మమకారంతో రాజ్యాంగంలో రావాలి. గవర్నమెంట్లో చాలా ఆనందంగా పనిచేసిన వాళ్ళు నేను అక్కడ చాలా సంతోషంగా ప్రజలు బోర్డును ఆదరించారు, బోర్డు నేర్చుకున్నాము, కొంత చేసాము. ఇప్పుడు కూడా 35-40 ఏళ్ళు జరుగుతుందో కూడా చాలా జిల్లాల్లో నా గురించి చెప్తుంటారు, నేను చెప్పుకోకర్లేదు. కానీ ఎన్ని చేసినా కూడా 100 చేయాల్సి ఉంటే నా వల్ల జరుగుతుంది 25-30. అయినా నన్ను ఇందులో చెందుతుంటున్నాను, ఎందుకంటే మిగతా వాడు 5-6 చేస్తున్నాను. వాడితో పోలిస్తే చాలా గొప్ప కనిపిస్తున్నాను. కానీ నాకు జరిగిన 70 కనిపిస్తున్నాయి. ఎందుకు జరగలేదో నాకు అర్థమవుతుంది. ఆ 70 జరిగేట్టుకు ఏర్పాట్లు చేయకపోతే, వ్యవస్థలు మాట్లాడకపోతే, మనం ఎంత గొప్పవాడు అనుకున్నా కూడా మనం పొగుడుకోవడమే కానీ దేశం బాగుపడదు. అది నాకు అర్థమైన తర్వాత ఇక దానికోసం పోరాడాలి. అప్పటి నుంచి నా జీవితం అంతా కూడా ఏ మార్పులు కావాలి, ఎందుకు కావాలా, దాన్ని ఎలా సాధించాలి, ఆ పోరాటం. మీరు ఆ ఏజ్లో రాగలిగారు కాబట్టి కొంచెం చేంజెస్ తీసుకురాగలిగారు సార్. అలానే యూత్ కూడా ఎంత ఎక్కువ పాలిటిక్స్లోకి వస్తే అంత మంచిది. కాబట్టి ఇప్పుడు గెలిచారు కూడా. ఇప్పుడు 26 years రోహిత్ వెంపల్లి ఎమ్మెల్యే అయ్యారు, అండ్ 26 years అమ్మాయి ఎమ్మెల్యే. కాకపోతే ఇంక బదరక్క అని చెప్పేసి శిరీష తనలో పోటీ చేసింది అనమాట. కాకపోతే గెలిచిన వాళ్ళంతా కూడా లైక్ ఇది చేస్తాను లేకపోతే ఈ ఎజెండాతో వస్తాను వాళ్ళకే ఉండొచ్చు, తప్పకుండా ఉంటుంది.
కాకపోతే అది కనిపించలేదు. వాళ్ళు గెలవడంలో పార్టీ ఫేసెస్ ఉపయోగించి గెలిచారు. అంటే ఈమె పోటీ చేసే యువత ఇప్పుడు నెగ్గే వాళ్ళు బహుశా దేశంలో మినహాయింపు కూడా లేదు. యువత నెగ్గే వాళ్ళు ఫలానా నాయకుడు కొడుకు కూతురుగా తప్ప 20 జనరల్ గా మనం ఇండిపెండెంట్ గా ఎవరు రావాలనుకున్నా కూడా ఛాన్స్ లేదు సార్. అది స్వతంత్రం వచ్చిన కొత్తలో చాలా మంది ఇండిపెండెన్స్ వచ్చేవాళ్ళు. అవును సార్, అదే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 52 ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా వచ్చారు అన్నాడు. అంటే వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ త్యాగము, వాళ్ళు చేసిన పని బట్టి. కానీ కాలక్రమేణా పార్టీల బయట నెగ్గటం దాదాపు అసాధ్యం. బలగడ్డకి శిరీషకి చాలా మంది సపోర్ట్ చేశారు సార్. అంటే ఏదో ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ పోటీ చేసేసి ఏదో తెలియకుండా కాదు, ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్, యూట్యూబ్ లో చాలా ట్రెండ్, యూత్ చాలా సపోర్ట్ చేశారు. అయినా కూడా గెలవకపోవడం అనేది అంటే ఇప్పుడు ఆశ్చర్యం కాదు. మనకి మీకు ఇమోషన్ ఎంత ఉన్నా కూడా ప్రజలు తప్పు కూడా కాదు. మనకి ఏంటంటే మన ఎన్నికల్లో 2 ఉన్నాయి గుర్తించాల్సింది. ఓ పక్కన డబ్బు పెద్ద ఎత్తున పంచకపోతే ప్రజలు ఏమంటున్నారు, మేము ఓటింగ్ కూడా రామంటున్నారు. చాలా చోట్ల డబ్బు పంచకపోతే 2 క్యాండిడేట్స్ పంచదు, ప్రధాన క్యాండిడేట్స్ టీవీ కెమెరా ముందు ఓపెన్గా చెప్తున్నారు, మా ఊళ్ళో పంచలేదా, మేము ఓటింగ్కి రాము, బాయ్కాట్ చేస్తాం. అంటే డబ్బు ఇస్తే ఓటు అతనికి పడుతుందని కాదు, డబ్బు ఇవ్వకపోతే పడదాను. డబ్బు ఇస్తే నువ్వు సీరియస్ క్యాండిడేట్వి అంటే ఎంట్రన్స్ ఫీ కట్టావు. డబ్బు ఇచ్చిన వాళ్ళ మధ్య నేను నిర్ణయం చేస్తాను. అప్పుడు అది ప్రజలు తప్పు కాదు, దానికి ప్రజలు నిందించడం కాదు. ఎవడికి ఓటేసినా తేడా లేదన్న భావానికి వచ్చారు, నా బతుకులో తేడా లేదని. కాబట్టి చచ్చుబడి బడికి వచ్చిందే కట్టడం అనుకుని డబ్బులు అడుగుతున్నారు. అది వ్యవస్థ. అలాగే తాయిలాలు, కులం మతం ప్రోత్సహించాలి. రెండోది, ఇది పక్కన పెట్టేయండి, ఇది వ్యవస్థలో మార్పులు కాదు, నాన్నటువంటి గట్టిగా పోరాడుతున్నాం, ప్రయత్నం చేద్దాం. దీంతో పక్కన పెట్టేసి మనకి ప్రజలకి చిన్న పని కావాలన్నా కూడా పార్టీ కార్యకర్తలు అండ అవసరం అవుతాం. ప్రతి ఊళ్ళో 5-10 మంది ఒక పార్టీ కూడా నాగట్టు, ఒక టీఆర్ఎస్ ఉంటాడు, లేదా బీఆర్ఎస్ ఉంటాడు, ఇంకోటి బీజేపీ అంటాడు, ఇంకోటి కాంగ్రెస్ అంటాడు, ఇంకోటి వైకాపా అంటాడు, ఇంకోటి టీడీపీ అంటాడు. ఆ ఊళ్ళో ఒక టీం ఉంటుంది, వాడికి వేరే పని లేదు. పొద్దున్నే సాయంత్రం దాకా ఆ పార్టీ జెండా బదులు వేసుకోవటం, ఆ పార్టీ తరఫున అందరి దగ్గరికి వెళ్ళటం, వాడికి కావాల్సిన పని చేసి పెట్టే ప్రయత్నం చేయడం పైరవికారు. ఆ పైరవికారు లేకపోతే, ఆ అండ లేకపోతే అసలు ఏమీ జరగదన్న పరిస్థితి చాలా వరకు వచ్చింది. పోలీస్ స్టేషన్లో పని కావాలన్నా, ఎంఆర్ ఆఫీస్లో పని కావాలన్నా, మరో పని కావాలన్నా కూడా ఈ మధ్యలో కావాలి. ఆ యంత్రాంగం చాలా కష్టమైంది, ఎందుకంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళేమి డబ్బులు ఉన్నాడు కాదు చాలామంది, వాడు బతకాలి కదా, వాడి బతుకు కోసం ఏర్పాటు చేయాలి. కొందరు డబ్బులు ఇచ్చి పోషిస్తారు. మరికొంత ఇదిగో రేషన్ కార్డు తీసుకోవాలి, ఇదిగో చిన్న కాంట్రాక్ట్ తీసుకోవాలి, లేకపోతే ఇదిగో ఈ ట్రాన్స్ఫర్ చేయించేందుకు ఒక 1000 రూపాయలు తీసుకోవాలి నువ్వు. ఈ పైరవీలో డబ్బులు ఒక నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ నెట్వర్క్ లేకుండా వెళితే మీరు మంచివాళ్ళైనా కూడా, మీ మీద నమ్మకం ఉన్నా కూడా ప్రజలు మీకు ఎట్లా ఓటేస్తారు? వాళ్ళు బతకాలి కదా. అంచేది చాలా కాంప్లెక్స్ సిస్టమిక్ క్రైసిస్. దాన్ని అర్థం చేసుకుని పోరాడాలి. నిజాయితీ అవసరము, చిత్తశుద్ధి అవసరము, చాలు. డెప్త్ కూడా కావాలి. అంతప్పుడు బరిలెక్క ఉన్నది, ఖచ్చితంగా ఒక ఆదర్శభావంతో అని వచ్చింది. కానీ వెనకాల బరిలెక్కలో ఉన్నటువంటి ఆవేశం ఏంటి? చదువుకున్నా ఉద్యోగం రాదు, బరిలో పెట్టుకున్నా బరిలెక్క అని చెప్పాను. కాబట్టి అందరికీ ఉద్యోగం రావాలనుకుంటున్నది, అది పరిష్కారం కానే కాదు. ఆమె మంచి ఉద్దేశంతో పోటీ చేసింది. అంటే ఆమె గెలిస్తే మీరు ఏం చేస్తారు అంటే, ఆమె చిన్న ఆమె ఏదైతే మేనిఫెస్టో చెప్పిందో అది కూడా అంత అసాధ్యంగా అయితే లేదు. అంటే ఇన్స్టిట్యూట్ పెట్టిస్తాము, ఎడ్యుకేషన్ అవన్నీ అవసరం. కానీ ఇప్పుడు బేసిక్గా ప్రొపైల్ చేసింది ఏమిటి? నాకు ఉద్యోగాలు రావటం లేదు. ఉద్యోగం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం రావటం లేదు. అది ఇందాక మనం చర్చించుకున్నాం, అది పరిష్కారం కాదు. కానీ మన యూత్లో ఏమిటి, పాప అమాయకంగా మంచి ఉద్దేశంతోనే నేను చదువుకున్నా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, అదైతే పరిష్కారం అనుకుంటున్నారు. దానికి వెంటనే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. నేను దేశంలో కొద్దిమందే ఈ ధైర్యంగా మాట చెప్పేది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే ఏజెన్సీ కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు నీకు పరిష్కారం కాదు. మార్కెట్లో ఉద్యోగాలు రావాల్సిందే, నీకు నైపుణ్యం, స్కిల్ రావాల్సిందే. గవర్నమెంట్ కొన్ని పనులు ఉమ్మడిగా ఉన్న పనులు చేయడం కోసం కొంతమందిని పెట్టుకోవడం అవసరం కాబట్టి పెట్టుకుంటారు తప్ప, అక్కడ ఉద్యోగాలంటే దేశం సర్వనాశనం అవుతుంది. ఇది మనకు అవగాహన రాదు ఇంకా. కాబట్టి చాలా కాంప్లెక్స్ క్రైసిస్ ఇది. ఓటర్స్ ఇప్పుడు యూత్ 30% ఓటర్స్ మన యూత్ సార్. ఒక ముక్కలో చెప్పాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు? షార్ట్ నేను 3 చూడాలి. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం మనం, నెల మెయింటెనెన్స్ పే కడుతున్నాం. మీలాంటి వాళ్ళని మంచివాళ్ళు, కాస్త టైం ఇచ్చేవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు మేనేజ్మెంట్కి ఎన్నుకున్నాను. ఇది కూడా డెమోక్రసీ కదా.
నాకు ఇక్కడ ఇంటికి నీళ్లు రాలేదనుకోండి బాత్రూమ్కి, వెంటనే ఫోన్ చేస్తాను, బల్లా సార్ ఏంటిది నీళ్ళు రావట్లేదు అని చెప్పాను. ఎందుకు నేను వాళ్ళు ఎందుకున్నా నాకు చాలా క్లారిటీ ఉంది. నేను డబ్బులు పెడుతున్నాను, ఆ నీళ్లు రావాలి, నాకు ఇక్కడ లిఫ్ట్ పని చేయాలి, కింద పార్కింగ్ బాగుండాలి, ఇక్కడ ప్రొటెక్షన్ సరిగ్గా ఉండాలి, ఇంటికి ఎవరు పడితే వాడు పర్మిషన్ లేకుండా రాకూడదు. నాకు తెలుసు కదా ఎందుకు, వీటిలో ఏది బ్రేక్ అయినా వెంటనే నేను పట్టించుకుంటాను. అంటే పవర్ని మనం ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చి, నేను ఓటేస్తే నాకేం జరుగుతుంది, నేను పన్నులు కడుతున్నాను, పన్నుల వల్ల ఏం జరగాలి అర్థమైంది అనుకోండి, అప్పుడు డెమోక్రసీ పరిణతి వస్తుంది. మన దేశంలో అది లేదు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఉన్నంతలో ఈ పార్టీ ఆ పార్టీ, అది 2020 క్రికెట్ మ్యాచ్, ఈడి పక్షం ఆడి పక్షం ఈడుకోవడం అది కాదు. ఓటేస్తే మనకి ఏం జరగాలి, పన్నులు కడితే మనకేం కావాలి, అవి వైట్గా ఎలా చేయాలి, ఎవడు చెప్పే మాటల్లో, ఎవడి ఆలోచనలో, ఎవడి చరిత్రలో కొంతమేరకన్నా ఆ మార్గం ఉంది. అది చూడండి తప్ప మిగతా చెత్తంతా పక్కన పెట్టండి. నంబర్ 1. నంబర్ 2, వీడు బాబుగాడు ముళ్ళేం కాదు, వాడు ఏమి ఇస్తానన్నా కూడా. కాబట్టి వాడు డబ్బుల్ని, ప్రజల డబ్బుల్ని ఎలాగా ఏ రకంగా చేయాలంటే ఎలాంటి సమాజ నిర్మాణం కోసం ఆలోచిస్తున్నాడు వాడు. మన ఎడ్యుకేషన్ పెరగడం కోసం, ఎడ్యుకేషన్ ఇస్తాను ఫ్రీగా అంటే ఫ్రీగా అందరూ ఇస్తున్నారు, ఏం ఉపయోగం? చెత్త ఎడ్యుకేషను. మన ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచడం కోసం ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? మన హెల్త్ కేర్ అందరికీ మనం బేదలు కాకుండా, ఆరోగ్యం లేకపోవడం చేత, జబ్బు చేయడం చేత చాలా కుటుంబాలు పేదరికంలో జారిపోతున్నాయి, ఆఫర్స్ అయిపోతున్నారు. అలా కాకుండా చేయడానికి వాడి దగ్గర ఉన్న సరైన పద్ధతి ఆలోచన చేశాడు వాడు. ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడా, ఎకనామిక్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ సిద్ధంగా ఉన్నాడా, అది గుర్తించండి. ఎకనామిక్ గ్రోత్ లేకుండా మనకి భవిష్యత్తు లేదు. కాబట్టి గ్రోత్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్. 3వది ఉన్నంతలో రూల్ ఆఫ్ లా. ఇవాళ పెడుతున్నాడుదే బరే, ఎవడు అధికారంలో అంటే వాడి మాట చెల్లుతుంది, మిగతా వాళ్ళని నోరు మోయించేస్తాడు. మళ్ళీ మర్నాడు ఇవాళ దెబ్బతిన్నాడు, బోర్డు తిడతాడు, వాడు అధికారంగా వాడు అదే పని చేస్తాడు. అది కాకుండా, మాటలు కాకుండా జెన్యున్గా, ఇతర దేశాల్లో అట్లా ఉండదు. ఇవాళ అమెరికాలో ప్రెసిడెంట్ ఉన్నాడు జో బైడెన్ కొడుకు మీద ట్యాక్స్ కొట్టాడని చెప్పని క్రిమినల్ కేసు ఉంది ప్రస్తుతం. ఎవరు వేశారు క్రిమినల్ కేసు? జో బైడెన్ ఆధీనంలో ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. మన దేశంలో ఊహించగలండి, ఎమ్మెల్యే గారి మీద కొడుకు వ్యతిరేకంగా కేసు వచ్చే అవకాశం ఉంది. అక్కడ రాష్ట్రపతి కొడుకు మీద వచ్చింది. ఆయన కంట్రోల్లో ఉన్న ఆర్గనైజేషన్ కేసు పెట్టింది జస్టిస్ డిపార్ట్మెంట్, ఇండైరెక్ట్ చేశారు మొన్న. అలాంటి రూల్ ఆఫ్ లా చేయడానికి ఒక మార్గం ఏమన్నా వీళ్ళ మనసులో ఉందా? ఈ 3 ఆలోచించి ఓటేయండి. కానీ వాడి కులం అక్కర్లేదు మీకు, వాడి మతం అక్కర్లేదు, వాడి ప్రాంతం అక్కర్లేదు, వాడి తాయిదారు, వాడి బాబుగాడు సొమ్ము కాదు అది. ఈ 3 ఆలోచించండి. ఖచ్చితంగా ధైర్యంగా చూడండి. భవిష్యత్తే నాశనం కాదు, దేశంతో నాశనమైందన్న నిరాశలు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 20 ఏళ్ళ గురించి ఆలోచిస్తే మీరు మీ తల్లిదండ్రులు అడిగితే అప్పుడు లేనివన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇంకో 15-20 ఏళ్లలో దేశంలో చాలా మంచి సాధించగలం. బట్ ఓన్లీ విత్ గ్రోత్ అండ్ రూల్ ఆఫ్ లా అండ్ డీసెంట్రలైజేషన్. ఈ సిరిసిల్ల విషయం ఒకసారి మీతో మాట్లాడారు సార్. అదేంటంటే అప్పుడు ఒకసారి 10 years బ్యాక్ సిరిసిల్ల ఏ కండిషన్లో ఉంది మన అందరికీ తెలుసు. ఎంత వర్స్ కండిషన్లో ఉంది అంటే అక్కడ ఉన్నదంతా సూసైడ్ చేసుకోవడం, అక్కడ ఉన్నదంతా మైగ్రేట్ అయిపోవడం కూడా స్టార్ట్ చేశారనమాట. అక్కడ అప్పట్లో వాళ్ళకి 1 మీటర్కి 1.5 రూపీస్ ఆన్లైన్ యావరేజ్ వచ్చేది. కాకపోతే మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అండ్ కేటీఆర్ గారు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అనేది కొంచెం గ్రో అయ్యి అండ్ బతుకమ్మ శారీస్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేసింది. ఇప్పుడు అరౌండ్ 6 రూపీస్ 1 మీటర్కి 6 రూపీస్ దాకా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఈ స్కీమ్ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయినా అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ డైరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యంటే కదా సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడో కూడా మారాల్సిందే, లేకపోతే ఉన్నా కూడా ఈ ప్రజలందరినీ ఆ సెగ్మెంట్ మొత్తం సెగ్మెంట్ అందరినీ డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద డిపెండ్ అయినట్టు చేసేసింది. అది రియల్ దాని డెవలప్మెంట్ అడగాలి. దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. నేను కరీంనగర్ జిల్లాలో 43 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ అయ్యాను. అప్పుడు కేటీఆర్ అప్పుడే పోతుంటారు, చిన్నపిల్లగా ఉంటారు. అఫిషియల్ కెరీర్ నేను అప్పుడు ట్రైనింగ్ అయినప్పుడు ఐఏఎస్లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నాకు బాగా తెలుసు. పవర్ లూమ్స్కి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్. పవర్ లూమ్స్ అంటే అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. ఏమైంది, ఇటీవల కాలంలో కొందరు కొంచెం సమర్థమైన నాయకులు అంతా చేయలేకపోయినా వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ జిల్లా, రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా కానీ పులివెందుల కానీ ఎప్పుడు లేనంతగా చేసుకున్నారు. అంతకుముందే జనగణమరావు గారు అంతకుముందే ఖమ్మం జిల్లా కానీ సత్తుపల్లి కానీ బ్రహ్మాండంగా చేసుకున్నారు.
కొందరు అది కూడా చేయాలి, కొందరు సొంత జిల్లా కూడా చేయకుండా దాంతో మనం నాకు తీసేయండి. అలాగే మీరు శరద్ పవార్ గారు చూస్తే బారామతి జిల్లా అండి, అసలు నేను వెళ్ళా కానీ అందరూ చెప్తారు నాకు ఆ జిల్లాలో మరి వ్యవసాయం అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, స్మాల్ ఇండస్ట్రీ కావచ్చు, నిజంగా దూరదృష్టితో అన్నీ బాగా చేశారు. కాబట్టి కొందరు నాయకులు ఏం చేస్తున్నారంటే మీకు స్టేట్ పవర్ను ఉపయోగించి కనీసం తమ నియోజకవర్గంలో తమ జిల్లాలో కొంత ప్రాంతంలో బాగా ఫోకస్ చేయగలుగుతున్నారు. అక్కడ ఫలితం కనిపిస్తుంది కాబట్టి ప్రజలు ఆధారం ఉంటుంది. అందుకనే మొదటి ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో నెగ్గారు మన కేటీఆర్. శ్రీశైలం మొట్టమొదటి పోటీ చేసినప్పుడు 1015 తేడాతో నెగ్గారు. మరి లాస్ట్ ఎన్నికలు 80,000 వచ్చింది, ఈసారి 50,000 వచ్చింది మెజారిటీ. ఎందుకని అంత బలంగా, ఎందుకంటే అక్కడ ఫలితం కనిపిస్తుంది ఆ జీవితాలు. దీన్ని రెండో పాయింట్ మీరు చెప్పింది స్టేట్ పవర్ ఉపయోగించి కొన్ని ప్రాంతాల్లో కొందరికి చేయొచ్చు కానీ అందరికీ చేయను, ఎందుకంటే మీకున్న వనరులు పరిమితం. అంచేత ఓవరాల్గా ఎకానమీ పెరిగేట్టు చేయటం ఎట్లా, ఆ పెరిగిన ఎకానమీ ప్రభావం వాళ్ళ జీవితాల్లో కనిపించేటట్ల. ఉదాహరణకి స్మాల్ టౌన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొన్ని వేల గ్రామాలు కొన్ని లక్షల గ్రామాలు అన్నింటినీ బాగు చేసి అక్కడ అద్భుతంగా చేయడం అసాధ్యం. ప్రపంచం తలకిందులు తపస్సు చేసిన చేయలేము. అల్టిమేట్గా అర్బనైజేషన్ అవసరం, పట్టణాలకు వెళ్ళటం అవసరం. కానీ అందరూ పొట్ట చేతి పట్టుకుని హైదరాబాదే వలసపోయేటైతే చిన్న చిన్న స్కిల్స్తో ఇక్కడ ఏమొస్తుంది ఆదాయం? అబ్సల్యూట్లీ. బిగ్ సిటీకి ఎవరు వెళ్ళాలా? మీలాంటి వాడు వెళ్ళాలి, ఎందుకంటే మీ స్కిల్స్కి మీరు చేసే మనకి ఇక్కడ అవసరం అవుతుంది. ఒక ఫిల్మ్ డైరెక్టర్ వెళ్ళాలి, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ వెళ్ళాలి, ఒక సైంటిస్ట్ వెళ్ళాలి. అంతేగాని మీకు ఒక కార్పెంటర్ ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ఎగ్జాక్ట్లీ అది కావాలంటే స్మాల్ టౌన్స్, చిన్న విలేజ్లో కూడా సాధ్యం కాదు, ఎందుకంటే మరీ టూ స్మాల్ అవి. స్మాల్ టౌన్స్ ఎక్కడికక్కడ వచ్చినాయి అనుకోండి, మీరు 10 కిలోమీటర్ల దూరంలో ఎవరైనా అక్కడ ఊళ్ళో ఉండొచ్చు, అక్కడ పని చేసుకోవచ్చు, అది అక్కడ ఉండొచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు. మనకి క్వాలిటీ లైఫ్ అక్కడ ఉంటుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, హౌసింగ్ వచ్చేస్తుంది, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అక్కడ 20,000 రూపాయలు నెలకు వచ్చినా కూడా మీరు గౌరవంగా బతకగలరు. 20,000 హైదరాబాద్లో ఇస్తే మీకు ఇంటికి బోల్డిపోతుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, కుటుంబం ఉంటుంది మీతోను. 20 కిలోమీటర్లు రానుపోని మీకు రోజు ప్రయాణం చేయాల్సి వస్తుంది పని కోసమని. ఒక్కరోజు జనం వస్తే ఆదుకునే వాళ్ళు లేడు. ఇక్కడ బతుకు మనం కోవిడ్లో చూసాము, లాక్డౌన్ చేసినప్పుడు ఎంతమంది పాపం గ్రామానికి వలస వచ్చిన వాళ్ళు అంత దారుణంగా బాధపడుతున్నారు. కాబట్టి డీసెంట్రలైజ్ డెవలప్మెంట్, సిటీని డెవలప్ చేయండి. హైదరాబాద్, బాంబే, బెంగళూరు, చెన్నై పెరగనివ్వండి, కానీ దీంతోపాటు స్మాల్ టౌన్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండి దగ్గరలో కనుక అక్కడ జాబ్ క్రియేటర్ మైగ్రెంట్లు ఉన్నట్టయితే అప్పుడు ఒక్క సిరిసిల్ల స్టేట్ పవర్ ఉపయోగించి కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది, గ్రోత్ ఇంపాక్ట్ కనిపిస్తుంది, ప్రజలు సంతోషపడతారు. లాస్ట్ పాయింట్ డీసెంట్రలైజ్డ్ పవర్. అధికారం ఎక్కడికక్కడ ఇచ్చినట్టయితే అక్కడ వనరులు ఏంటో మనకు అర్థమయ్యి అక్కడే అధికారం ఉండి నేను ఓటేస్తే ఏం జరుగుతుందో చెప్పాను, నా డబ్బులతో ఏమవుతుందో అర్థమైతే ఆటోమేటిక్గా కొన్ని చోట్ల తప్పులు జరిగినా కూడా జనం మేల్కొంటారు, మంచి నాయకత్వం వస్తుంది, పెద్దానికి హైదరాబాద్ ఢిల్లీ మీద ఆధారపడకుండా పనులు జరుగుతాయి. ఈ 3 కీ ఇష్యూస్. అంటే ఒక పొలిటీషియన్, సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఆయన కెరీర్ సక్సెస్ఫుల్ అని మనం ఎలా చెప్పగలుగుతాం సార్? అంటే బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్ విన్నట్టయినా అది సక్సెస్ఫుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దృష్టిలో అందరికంటే బెస్ట్ చీఫ్ మినిస్టర్ తెలుగు రాష్ట్రాల్లో జగన్ వెంకటరావు గారు. ఆయన చదువుకోలే పెద్దగా, ఆయన పెద్దగా జనాకర్షణ కూడా లేదు. ఆయన మెల్లిమెల్లి సత్పల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, కానీ ఆయన పెద్ద జనాకర్షణ నుండి లక్షల మందిని ఆకర్షించే మనిషి కాదు. ఆయన గొప్ప ఉపన్యాసాలు కూడా, ఆయన మీతో నాతో మాట్లాడుతూ కూడా ముక్తసరిగా మాట్లాడేవాడు, అనేవాడు. అంతే. చదువుకుంది 8వ తరగతి, నాకు తెలిసి స్కూల్ పైన కూడా పూర్తి కాదు. కానీ అంత ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి, అంత దూరదృష్టి ఉన్న మనిషి, అంతగా సరైన వాళ్ళని సమర్థనలు ఎంపిక చేసి డెలిగేట్ చేసే మనిషి, అంతగా తపనున్న మనిషి మన రాష్ట్రం అంటే ఇంకెవరు లేదు. అందుకే నా ఫలితాలు ఆయన తీసుకొచ్చిన తెలుసు. ఆ రోజుల్లో డబ్బులు లేని కాలంలో, సోషలిజం రాజ్యం వెళుతున్న కాలంలో, అంత ప్రభుత్వం మనకి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేసిన మూర్ఖపు కాలంలో కూడా ఆయన తెచ్చిన తెలుసు ఎవరు తీసుకోవాలి. అది నిజమైన నాయకత్వానికి చిహ్నం. మీరు ఎన్నిసార్లు ఎన్నికయ్యారనేది, దరిద్రులు ఎన్నికవుతారు, కొన్ని సందర్భాల్లో మంచివాళ్ళు ఎన్నుకోవచ్చు, మంచివాళ్ళు ఓడిపోతారు. ఎన్నికవడం అనేది మన దాంట్లో. ఇప్పుడు ఓటు ఎందుకో తెలియని సమాజంలో ఎన్నికల్లో గెలుపుకి గొప్పతనానికి మంచి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే చాలాసార్లు గెలిచి కూడా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. 30-40 ఏళ్ళు అధికారులు ఉన్నా కూడా వాళ్ళు ఎన్నికలు వాళ్ళు జిల్లాల కలండి, రాష్ట్రాల కలండి, నాశనం అయింది. బీహార్ ఉంది, 20 ఏళ్ల పాటు ఆయన రాజ్యం చేశాడు, 4%. అంతకుముందు చాలామంది చేశారు.
జగన్నాథ్ మిశ్రా మరొకళ్ళు. ఆ తర్వాత కూడా 15-20 ఏళ్ల పాటు ఆయన చేశారు. ఆ తర్వాత 15-20 ఏళ్ల పాటు ఇప్పుడు నితీష్ కుమార్. బీహార్ ఏం బాగుపడింది? కానీ కొన్ని రాష్ట్రాలు చూడండి, ఇప్పుడు ఒరిస్సా చూడండి. ఒరిస్సా ఒకప్పుడు అత్యంత పేద రాష్ట్రం. ఇప్పుడు ఒరిస్సా జనాభా నియంత్రణలో ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన జీవితకాలం ఎంతమంది పిల్లలు ఉంటుంది, దేశంలో లోయెస్ట్లో ఉన్నారు. ఒరిస్సాలో తరచు ఆదాయం పెరుగుతోంది. ఒరిస్సాలో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, లేకపోతే మీకు పవర్ సెక్టర్ కానీ రిఫార్మ్స్లో కొత్త పంపులు తొక్కుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. దేవాలయం చేయకుండా రాష్ట్రం, అప్పుల పాలు కాకుండా డబ్బు పొదుపుగా ఖర్చు పెడితే ఫలితం వచ్చేట్టు చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఒరిస్సా నెంబర్ 1 దేశంలో, అంత పేద రాష్ట్రం కూడా. అదే సమయంలో రాజకీయంగా ప్రజల్లో పాపులారిటీ ఇవ్వాలి. రోజు ఆర్భాటం లేదు. ఈరోజు పేపర్ అంతా ప్రకటన మీకు కనిపించే ఒరిస్సా నుంచి. అది మంచి నాయకత్వం. ఆయన నాకు బంధువు కాదు, నవీన్ పట్నాయక్ నాకు బంధువు కాదు, నేను ఆయన కలవడం ఎంతో కష్టం. కానీ మీకు అంకెలు చూస్తే తెలుసు, అది నిజమైన నాయకత్వం. ఎన్నిసార్లు గెలిచారని కాదు, ఎంత ప్రభావాన్ని మీరు చూపెట్టారు. సో మీరు ట్రావెల్ చేసిన చాలా మంది పొలిటీషియన్స్ మీరు ట్రావెల్ చేశారు, కన్సల్ట్ చేశారు. సో వాళ్ళ బెస్ట్ అంటే బెస్ట్ అని కాదు కానీ కొద్దిగా గొప్ప నేను చెప్పానుగా, ముఖ్యమంత్రులు నా దృష్టిలో జగన్మోహన్ గారు మన ముఖ్యమంత్రుల్లో. ప్రధానమంత్రుల్లో దేశంలో నా దృష్టిలో వాజ్పేయి గారు. ఎందుకంటే 31 పార్టీలతో ఆయన నానా తాటాలు పడుతూ ఒక్క ఓటుతో ఓడిపోయి కూడా ఏనాడు కూడా సంయమనం కోల్పోలా, ఎవరిని తిట్ల, ఎంపీలను కొనే ప్రయత్నం చేయాల. నింపాదిగా ప్రజల ముందుకు వెళ్ళాడు, మళ్ళీ ఇంకొక ఎక్కువ మెజారిటీతో వచ్చాడు. ఆ మెజారిటీ లేని కాలంలో కూడా, చాలా కష్టాలు ఉన్న కాలంలో అమెరికా ఆంక్షలు పెట్టింది. నేషనల్ హైవేస్ ఆయన వల్ల వచ్చినాయి ఈ దేశంలో. అప్పటిదాకా నేషనల్ హైవేస్ అంత దారుణంగా ఉండే మీకు తెలియదు. టెలిఫోన్లు అసలు లేవు మనకి. టెలిఫోన్లలో 100 కోట్ల ఫోన్ వచ్చింటే పూర్తిగా ఆయన చలవ. అలాగే FRBM చట్టం అంటాం, ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ, ఆయన అందరినీ ఒప్పించి చట్టం తీసుకొచ్చి దేశంలో వాళ్ళు చేశారు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో కొత్త పెన్షన్ పద్ధతి తీసుకొచ్చింది ఆయన అన్నాడు. ఆయనకేమి వ్యక్తిగతంగా లాభ నష్టాలు ఏం లేవు. 80 ఏళ్ల మనిషి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ యువతరం భవిష్యత్తు బాగుండాలని చెప్పి దాన్ని తీసుకొచ్చి అందరినీ ఒప్పించారు. ఈ 4 చాలు ఒక మనిషిని చరిత్రలు నిలబడటం కోసం చెప్పాను. ఇంకో పాయింట్ సార్, ఇప్పుడు ఈ IAS ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ మనం వెళ్తున్నాం అప్పుడు IAS ఆఫీసర్ అందరిని అటు ఇటు షిఫ్ట్ చేయడం, సో ఇప్పటికీ ఆ పొజిషన్కి అంతే వాల్యూ ఉందంటారా సార్? లేదా అంటే బయట నార్మల్గా అనేది ఏంటి అంటే పొలిటీషియన్స్కి పర్ఫెక్ట్ అన్నట్టు లైక్ అంటే అందరూ ఒకే తిన్నట్లు చాలా నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేవాళ్ళు, నిష్పక్షం ఉండేవాళ్ళు ఉన్నారు. రాజుని మించిన రాజభక్తి చూపెట్టి అధికారులు కాబట్టి వాడికి దాసోహం అనేవాళ్ళు ఉన్నారు. మనకి ఇద్దరిని మనం చూస్తున్నాం. నేను చెప్పగల పత్రికల్లోనే చూస్తున్నాం మనం. కాబట్టి అంతా మనం ఒకే కాటం కట్టడం. కానీ దురదృష్టం ఏంటంటే ఇంత కష్టపడి వీళ్ళు సర్వీస్లోకి వస్తున్నారు. ఇంత పెద్ద పోటీ, లక్షల మంది పోటీ చేస్తే 100-200 మంది వస్తున్నారు. వాళ్ళలో చాలామంది 100కి 90 మంది 10 ఏళ్ళు పోయిన తర్వాత 3 స్టాండర్డ్స్ ప్రకారం, ఒకటి నిజాయితీ ఉందా లేదా, 10 years తర్వాత 10 ఏళ్ళు వదిలేసేయండి మా కెరీర్ని, నిజాయితీ. 2 సామర్థ్యం, ఫలితం సాధన. నిజాయితీ ఉంటే లాభం అంటే కోరనుకుంటామా? ప్రజలకు చేయగలరు కదా, తెలివితేటలు, నైపుణ్యం, సామర్థ్యం. 3 సంకల్పం, తపన, జరగాలని కోరిక. ఈ 3 ప్రకారం చూస్తే 100కి 10 మంది కూడా దొరకట్లా. అంటే ఎక్కడో మన వ్యవస్థలో చాలా కష్టపడి సమర్థమైన వాళ్ళని ఎంపించలేసుకున్నా కూడా వాళ్ళని ఉపయోగించుకోవడంలో విఫలమైన, దాన్ని మార్చుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళని తిరిగితే ప్రయోజనం లేదు. వాళ్ళు ఉన్నవాళ్ళు బెస్ట్ కదా, అలా అయ్యారని చెప్పంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మీరు పనిచేస్తే చెప్పినా ప్రమోషన్లు వచ్చేస్తున్నాయి, సమర్థాన్ని కాకపోయినా కూడా కీ పొజిషన్లు వస్తున్నాయి. సరైన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే మన తప్పు కదా. సమర్థత ఉంటేనే కీ పొజిషన్లు వచ్చినాయి. సరిగ్గా ప్రజలకు పనిచేస్తేనే మీకు ప్రమోషన్లో జీవితకాలం ఉంటుంది. కీలకమైన పదవుల్లో మిగతా వాళ్ళతో పోటీ పడి మీ నైపుణ్యం చూపుకుంటేనే మీకు పదవి వస్తుంది. పెట్టామనుకోండి, వీళ్ళు ఇంకో రకంగా అద్భుతంగా పనిచేస్తారు. ఒక వ్యవస్థగా పనిచేయించుకునే బాధ్యత వ్యవస్థది. వ్యవస్థ ఫెయిల్ అయిన తర్వాత ఆఫీసర్లు పనికి రాలేదు, ఎమ్మెల్యేలు పనికి రాలేదు, వాళ్ళని తెలిసే ప్రయోజనం ఉంది. ఆ రకంగా చెప్తాను. అంటే మీరు ఇందాక ఉషా గురించి మంచి స్టేట్ మంచి అవుతుంది అన్నట్టు. సో అలాంటి ఎగ్జాంపుల్స్, ఒక మంచి స్టేట్కి కావాల్సింది కొంచెం ఫ్రీ బేస్, కొంచెం డెవలప్మెంట్. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ బాగా బీహార్ తర్వాత అతి పేద రాష్ట్రం, పనికిరాని రాష్ట్రం. ఇది మనం ఏదైనా చెడు చెప్పుకోవాలంటే యూపీ అనేవాడు. యూపీ బీహార్ అంటాం, భౌతపరంగా యూపీ బీహార్ అంతే కదా. మరి యూపీ వేరే స్వతంత్ర దేశంగా ఉంటే ప్రపంచంలో 4వ దేశం 5వ దేశం అవుతుంది.
చైనా తర్వాత ఇండియాను కూడా తీసుకుంటే ఇండియా, చైనా, ఇండియా. యూపీ కంటే కొంచెం ఎక్కువ జనాభా ఉంది అమెరికా. అంత పెద్ద దేశం అది, ఒక దేశం లాంటిది రాష్ట్రమైన అక్కడ. మరి యోగి ఆదిత్యనాథ్ చాలా పొరపాటు ఉన్నాయి. కానీ ఈ 5-6 ఏళ్లలో ఎంత డైనామిజం చూపెట్టారు ఇక్కడ. పబ్లిక్ ఆర్డర్, ప్రజల కాన్ఫిడెన్స్, పెట్టుబడులు, ఆర్థికంగా ప్రగతి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయ సంకల్పం ఉన్నట్టయితే, నిజాయితీ ఉన్నట్టయితే, ప్రజలను ఆకట్టుకున్నట్టయితే, ఒక సరైనటువంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఉన్నట్టయితే మీరు చాలా మార్పులు వేగంగా తేవచ్చు. ఒక పక్కన ఒరిస్సా రుజువు చేసింది, ఇంకో పక్కన యూపీ రుజువు చేస్తుంది. తప్పుని సరిదిద్దాలి, కానీ మంచి కూడా గుర్తించాలి. వాళ్ళు చేస్తే మేము ఏం చేయలేకపోతున్నారు, చేయలేదు. అందుకోసం కదా మిమ్మల్ని అనుకున్నది. యూపీలో ప్రజలు ఆలోచించట్లేదా, బాగా చేస్తున్నాడు, బాగా ఆదరిస్తున్నారు. ఒరిస్సాలో ఆలోచించట్లేదా, బాగా చేస్తున్నాడు, బాగా ఆదరిస్తున్నారు. ఒకరు ఆదరించలేదండి, పోతే పోతాం ఏంటి? నీ పదవి ఎందుకోసం? పదవి కోసం బతుకుతున్నావా, లేకపోతే ప్రజల కోసం పదవి ఇవ్వాలంటున్నావు నువ్వు? సార్ మీరు చాలా మంది ఐడియాలజీస్ చూసుంటారు, చాలా మంది ఐడియాలజీస్ విని ఉంటారు. ఇందాక మనం యూత్ గురించి డిస్కస్ చేసుకున్నాం, వచ్చే జనరేషన్స్ ఎలా పాడిపోవడం అంతా అన్నట్టు డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఐడియాలజీని ఫాలో అయితే బెటర్ అంటారు? అండ్ అట్ ద సేమ్ టైం బుక్స్ కూడా మీరు ఒక 3 బుక్స్ సజెస్ట్ చేయగలిగితే. ఐడియాలజీ మర్చిపోండి, ప్రాక్టికల్గా ఆలోచించింది. ఒకప్పుడు మా చిన్నప్పటితో ఉద్యమాలు జరిగే, ప్రభుత్వ రంగమా, ప్రైవేట్ రంగమా, లేకపోతే కమ్యూనిజమా, లేకపోతే సోషలిజమా, క్యాపిటలిజమా, ఇవన్నీ కూడా పాతకాలపు వాదనలు. ఈ 100 ఏళ్ల అనుభవం మనకు చాలా పాఠాలు నేర్పింది. మనం చూడాల్సింది రాజ్యం పాత్ర ఏంటి, ప్రభుత్వం ఎందుకున్నది. ప్రభుత్వం తన పాత్ర నిర్వహిస్తే మిగతా అంతా చేసుకోవాల్సింది మనం. మన జీవితం మన చేతుల్లో ఉంది. కాబట్టి మార్కెట్కి ప్రధాన పాత్ర ఉన్నది, ప్రభుత్వానికి కీలక పాత్ర ఉన్నది. అంతేగాని ప్రభుత్వమా మార్కెట్ అనేది చాలా మూర్ఖపు వాదన. ప్రభుత్వం బలమైన, సమర్థమైన, నిజాయితీ అయిన, ముందు చూపన్న నాయకత్వం ప్రభుత్వం కావాలి. సమాజం శక్తి సామర్థ్యాలు పూర్తిగా వికసించి మార్కెట్ ప్రజల అవసరాలను తీర్చాలి. పోటీతో పోటీ ఉండాలి, మనకు చాయిస్ ఉండాలి. ఆ క్లారిటీ వచ్చాక ఇంకా ఐడియాలజీ వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏ కుటుంబంలో, ఏ కులంలో బిడ్డ పుట్టినా కూడా తెలివితేటలు వికసించే వ్యవస్థ. అంటే మంచి విద్య, మంచి విద్య, ఉచిత విద్య మాత్రం కాదు, మంచి విద్య, నైపుణ్యాన్ని తీసే విద్య. డబ్బులు ఖర్చు లేకుండా క్వాలిటీ హెల్త్ కేర్ అందిందనుకోండి, అంతకంటే ఐడియాలజీ ఇంకేముంది? ఈ పిచ్చి ఐడియాలజీ మాట్లాడి ఏమైనా చేశారా మీ దేశంలో? విద్య అందించారా, ఆరోగ్యం అందించారా? అవి లేకుండా ఐడియాలజీ ఏం మాట్లాడారు మీరంతా? దేశాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి ఈవేళ ఐడియాలజీ కాదు. చైనాలో అక్కడ గతంలో ఆర్థిక మంత్రిగా, విదేశీ మంత్రిగా పనిచేసినటువంటి హువాంగ్ హువా, ఆయన 2006లో అనుకుంటాను, మేము ఒక 5గురం ఈ దేశం నుంచి హైపవర్ బృందం వెళ్ళాం. చాలా అనుభవం ఉన్నవాడు. ఒక ఆయన మంత్రిగా చేశారు, వైకేఆర్ గారు. ఇంకొక ఆయన ఫారెన్ సెక్రటరీగా చేశారు, చైనా అంబాసిడర్గా చేశారు. ఇంకొక ఆమె ప్లానింగ్ కమిషన్ మెంబర్. ఇంకొక ఆయన గవర్నమెంట్లో సెక్రటరీగా పనిచేశారు. అంతా చాలా సీనియర్ పీపుల్ మేము అంతా వెళ్ళాం. అది హువాంగ్ హువా అని చెప్పని ఫారెన్ మినిస్టర్గా చేశాడు. అప్పటికే ఆయన 92 ఏళ్ల వయసు, చాలా పెద్ద ఆయన, చాలా స్టేట్స్మన్ ఆయన. ఆయన భార్య మాకు హోస్ట్ చేశారు ఒక డిన్నర్ని, బీజింగ్ డక్ రెస్టారెంట్ అని చెప్పాను. అక్కడ ఆయన పక్కన కూర్చుని నేను ఆయనతో సగం జోక్ చేస్తూ ఉన్నానండి, మా కమ్యూనిస్టులు మమ్మల్ని చంపేస్తున్నారు, ఒకసారి మీ దేశానికి పిలిపించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకూడదా అన్నాను. ఆయన నవ్వేసి నాతో అన్నాడు, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ స్థిరత్వం కోసం, సమాజం బలంగా ఉండటం కోసం తప్ప ఆర్థిక విధానాల కోసం కాదు. మీ కమ్యూనిస్టులు అది అర్థం చేసుకుంటే మీ దేశం బాగుపడుతుంది అన్నాడు. అంటే ఏం చెప్పాడని, ఐడియాలజీ కాదయ్యా, గతానుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఆర్థికంగా పెరగాలి. ఆర్థికంగా పెరగాలి. చైనా ఏం చేసింది, ఎప్పుడైతే ఈ పిడివాదాన్ని పక్కన పెట్టి, అదే సమయంలో చైనాలో మంచి విద్యాంగాలను కలుగుతుంది. 8వ తరగతి దాకా ఫ్రీగా బ్రహ్మాండం విద్య అవుతుంది. మనం ఊహించడానికి మంచి విద్య. అవన్నీ చేయండి, కానీ ఐడియాలజీని పెట్టుకుని ప్రైవేట్ సెక్టర్ వద్దు, మీరంతా పెరగొద్దు, మీకు లాభాలు వద్దు, పోటీ వద్దు అని పెట్టలా. ఆ మూర్ఖత్వంతో పక్కన పెట్టేశారు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. నిజంగా ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేయడం రాజ్యం పాత్ర. ఎలా చేయాలి అది చేస్తూ సంపద సృష్టించే శక్తిని, అవకాశాన్ని అందరికీ ఇచ్చి పోటీని పెంచడం రాజ్యం పాత్ర. ఈ రెంటిని కలపాలి. అది వచ్చాక ఇంకా ఐడియాలజీ అవుతుంది. ఇంకేం ఐడియాలజీ మాట్లాడుతున్నాం? ప్రజల జీవితాలను మార్చిన ఐడియాలజీ ఎందుకు తగలట్నా? నినాదాలు దేశాన్ని నాశనం చేసే ఐడియాలజీ ఎందుకు? ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎలా ఉండబోతున్నారా సార్? ఇప్పుడు ఫర్దర్ మనకి వచ్చే 5 years కానీ
ఎక్కడంటారు? ఈ మన తెలంగాణ. తెలంగాణలో. ఈ వారం రోజులు చూస్తే కొంచెం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూ చడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తొందరపాటు లేవు, తర్వాత కొన్ని అహంకార ధోరణులు లేవు. మనకు మరి ఎంతకాలం ఉంటుందో ఇది కొనసాగాలని కోరుకుందాము, కానీ ఒక మంచి సంకేతం, దానికి అభినందించాలి. అలాగే నిజాయితీ పిల్లల అధికారుల్ని కీలకమైన పదవుల్లో పెడుతున్నట్టు కనిపిస్తుంది, ప్రయత్నం చేస్తున్నట్టుగా. ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారిని పెట్టారు విన్నాను, నాకు ఇప్పుడే చెప్పారు వాడు. ఆయన నాకు తెలుసు, ఆయన రంగారెడ్డి కలెక్టర్గా కానీ లేకపోతే విశాఖ కలెక్టర్గా కానీ చాలా నిజాయితీగా, సమర్థంగా, నిష్పాక్షంగా సేవలందించారు. తర్వాత ప్రధానమంత్రి గారి ఆఫీసులో, మన్మోహన్ సింగ్ గారి ఆఫీసులో పనిచేశారు. అట్లాగే కొందరు అధికారులు. అంటే ఒక సంకేతం ఏమవుతుంది, ఈ ప్రభుత్వం కాస్త చిత్తశుద్ధితో సమర్థంగా నిజాయితీగా చేయాలనే ప్రయత్నం. ఇది కొనసాగితే మనం పూర్తిగా అభినందించాలి. ఇది కొనసాగితే ఖచ్చితంగా ఒక మంచి మార్గం వస్తుంది. రెండోది, చాలా హామీలు ఇచ్చారు, అలయమాలిన హామీలు ఇచ్చారు. బడ్జెట్ లేనివి, అప్పులు కూడా చేయడం సాధ్యం కానీ హామీలు ఇచ్చారు. జరిగిపోయిన ఆపధర్మంగా హామీలు ఇచ్చారు, ఇదైంది. కానీ ఇప్పుడు కాస్త నిజాయితీగా ఎన్ని చేయగలం, పిండి కొద్ది రెట్టి ఆ చేయగలనివి సరిగ్గా నిజాయితీగా ప్రజలు సమర్థంగా చేయటం. మిగతా డబ్బుతో నిమిత్తం లేకుండా మీకు ఎన్నో పనులు, మంచి పనులు కూడా ఉన్నాయి. పాలనా సమాచార హక్కు, సిటిజన్స్ ట్యాక్స్ ద్వారా అవినీతి లేకుండా చేయటం, అధికారాన్ని వికేంద్రీకరించడం, చట్టబద్ధ పాలన కోసం కనీసం కొన్నైనా పోలీసు ప్రాసిక్యూషన్లో కొన్ని మార్పులు తీసుకురావడం, బడితున్నాడుదే బరి కాకుండా. ఇవన్నీ డబ్బుతో అయ్యే పనులు కాదు. విద్య ప్రమాణాలు పెంచడం, విధంగా ప్రమాణాలు పెంచడం, పెట్టే ఖర్చు పుష్కలంగా సరిపోతుంది. ఆరోగ్యం కొద్ది ఖర్చు పెట్టాలి, కానీ తక్కువ ఖర్చు బ్రహ్మాండంగా నిజమైన ఆరోగ్యాన్ని అందరికీ అందించి ఏర్పాటు చేయడం, ఇవన్నీ సాధ్యమైనవి. అదనంగా ఖర్చు పెద్దగా అక్కర్లేదు, దాదాపు శూన్యం. వాటి మీద దృష్టి పెట్టడం. మూడోది, జరుగుతున్న అభివృద్ధికి కొనసాగించడం, మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడి కానీ. అది కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పుడు ఈ మధ్య పత్రికలు చూశాను, మంచి సంకేతం వస్తుంది. వివిధ బిజినెస్ మెంతో మిగతాలతో కూర్చుని మేము మంచి వాటిని ప్రోత్సహిస్తామని ఆందోళన పడదని. ఈ మూడు చేస్తే ఉన్నతలు, ఈ ప్రజాస్వామిక ధోరణి, నమ్రతగా ఉండేది, సంయమనంతో పాటించే ధోరణి కొనసాగించడము, నిజాయితీ పరులకు పెద్దపీట వేసి వారిని ఉపయోగించుకోవటము. రెండోది, డబ్బుతో సంబంధం లేకుండా మంచి పాలన కోసం, విద్యారోగ్యం కోసం సరైన ఏర్పాట్లు చేయటము. మూడు, ఆ ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం కొనసాగించడం. మూడు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. యూత్లో కొంచెం ఆ భయం ఉంది సార్, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అరే డెవలప్మెంట్ ఆగిపోద్ది, ఎఫెక్ట్ అవుతున్నాము. అండ్ ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మేజర్గా ఓటేసింది బీజేపీగా, టీఆర్ఎస్కి. చాలా చోట్ల రెండో పార్టీగా బీజేపీ వచ్చాను విన్నాను, కాంగ్రెస్ మూడో పార్టీ ఏందని విన్నాను హైదరాబాద్ నగరం అనేక చూస్ చేసుకున్నారు. కాకపోతే అది రిజల్ట్ అలా రాకపోవడం వల్ల వీళ్ళలో కొంచెం ఒక లాస్ట్ 1 వీక్ వరకు కూడా ఆ భయం ఉంది అనమాట. అది ఏమైపోతుంది తెలంగాణ ఏమైపోతుంది. సో ఏం అంటే మంచిగా జరిగే ఛాన్స్ అంటే ఈ మూడు ఐటీ పరంగా మనం ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా ఎన్నికలైపోయినాయి రాజకీయ పట్లనే. ప్రభుత్వం ఒక పార్టీ ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఏ పార్టీ అయినా కూడా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి. అలాగే అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. అంతేగాని వాళ్ళ పార్టీకో వాళ్ళ కులానికో చెందిన మనిషి కాదు. అది ఆ ఆలోచన చాలా పొరపాటు. కాబట్టి నిర్మాణాత్మకంగా సహకారాన్ని ఇవ్వటం, మంచి చేస్తే దానికి బాగా మంచి మాట చెప్పడం, ప్రోత్సాహం ఇవ్వటం, పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్పిన మార్గాన్ని చూపెట్టడం, అది మన బాధ్యత. నేను ఎప్పుడు ఆశావాది. ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో చూస్తుంది కొంచెం ఆశను కలిగిస్తాం. కొన్ని పొరపాట్లు జరిగినా కూడా, అతిగా హామీలు ఇచ్చినా కూడా కొంచెం సమయమే కనిపిస్తుంది, ముందు చూపు కనిపిస్తుంది. ఈ నేను చెప్పిన 3 కనుక సరిగ్గా పాటిస్తే ఆ పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది. అంటే నేను చదివే పుస్తకాలు, నేను ఫిక్షన్ చదవాను, నేను మానేశాను, చిన్నప్పుడు చదివాను కానీ. కాబట్టి నేను ప్రధానంగా ఏంటంటే ఒక మానవ చరిత్ర, మానవ శాస్త్రం, కేవలం మామూలు హిస్టరీ అని కాకుండా అసలు ఈ 70-80 ఏళ్ల పరిణామంలో మనిషి అందులో ఈ మోడర్న్ ఏజ్లో చాలా ట్రమెండస్ చేంజెస్ వస్తున్నాయి టెక్నాలజీలో, వాటిల్లో. ఆ నేపథ్యంలో మనం ఒకసారి లాంగ్ వ్యూ తీసుకోవాలి. మనిషి మిగతా జంతువులకి మనిషికి తేడా, ఆంథ్రోపాలజీ. అందుకని హరారే 2 పుస్తకాలు రాశాను, సేఫ్నెస్ అని చెప్పని, లేకపోతే
డ్యూస్ అని చెప్పని మరొకటి రాశారు. అట్లాగే నాకు బాగా ఇష్టమైనటువంటి మరొక రచయిత గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్ అని చెప్పని ఆయన రాశాడు. ఇలాంటి పుస్తకాలు నాకు ఇష్టం. అంటే మన పరిజ్ఞానాన్ని పెంచి మన ఆలోచనని కొంచెం కొత్త కోణం నుంచి సమగ్ర ఆలోచించే ఏర్పాటు చేస్తుంది. అదొక రకమైనది. రెండోది నాకు ఇష్టమైనది, ఆధునిక యుగంలో చాలా పెను మార్పులు వస్తున్నాయి. ఆ పెను మార్పులకి ఒక క్లారిటీ కావాలి. ఉదాహరణకి హెల్త్ కేర్ ఉందనుకోండి, విపరీతమైన టెక్నాలజికల్ చేంజెస్ వస్తున్నాయి. ఖర్చు ఎక్కువ పెడుతున్నా ఫలితం కొంత తక్కువ వస్తుంది కొన్ని రంగాల్లో ఫలితం బాగా వచ్చి కనిపిస్తుంది. ఒక బ్యాలెన్స్ కావాలి. అక్కడ కొంతమంది రైటర్స్ ఈ మధ్యకాలంలో కొత్త ఆలోచన తీసుకొస్తున్నారు. ఉదాహరణకి మన భారతీయుడే ఒక ఆయన, అసలు మనం ఎలా వచ్చామంటే మెడికల్ టెక్నాలజీలో చావు అనేది జబ్బుగా భావిస్తున్నాం. మరణం సహజం. అసహజ మరణాన్ని వ్యతిరేకించాలి, అకాల మరణాన్ని వ్యతిరేకించాలి. వీళ్ళతో కాపే ప్రయత్నం చేయాలి. కానీ అసలు మరణమే జబ్బు, మరణం లేకుండా ఉండాలనేది మనం అనుకోవటం కానీ వాడు చేయాలనుకోవడం కానీ పొరపాటు. దాంతో హీరోయిక్స్ ఎక్కువ చేసి చివరి నంతులో మనకి బోర్డంత ఖర్చు పెట్టేసి ప్రాణాలను కాపాడలేకపోతాం. కాపాడటం సాధ్యం కాదు, బహుశా అది అవసరం కూడా లేదు. కాలం తీరాక ప్రకృతి ధర్మం ప్రకారం ఒక వయసు తర్వాత సహజ మరణం వస్తే పట్టించుకోవాలి. కానీ మనకి మనమేమో కొన్ని లక్షలు ఖర్చు పెడితే ఎలాగో బతుకోవాలి మన ఆలోచన, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టించి లాభం చేసుకోవాలని వాళ్ళ ఆలోచన. దాని నుంచి బయటపడాలి. అతి గోవాండి అని చెప్పని భారతీయుడు డాక్టర్ ఆయన దాని మీద కొంచెం చాలా లోతైన ఆలోచన చేస్తున్నాడు. అలాంటి ఆలోచనలు అంటే మన ఆధునిక యుగంలో జరుగుతున్న పోకడలు అర్థం చేసుకుని దానిలో మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇంకొక ఆథరు నాకు ఈ మధ్యకాలం నచ్చిన ఆథరు సిద్ధార్థ ముఖర్జీ, మళ్ళీ భారతీయుడే. ఆయన క్యాన్సర్ని గురించి చాలా అద్భుతం, ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలడీస్ అని చెప్పని అసలు క్యాన్సర్ మధ్యకాలంలో వయసు పెడితే క్యాన్సర్ పెరుగుతాయి కదా, లోతైన అవగాహన కోసం. జీన్స్ అని చెప్పని ఇంకోటి, అసలు జెనెటిక్స్ ఇట్లాగా చాలా లోతుగా ఆసక్తికరంగా ఆసక్తి ఉన్నవాడు కొంచెం చూపెట్టాలి, ఆ డెప్త్ వస్తుంది. అట్లాంటి సాహిత్యం నాకు చాలా ఇష్టం. మామూలుగా పోస్కోలు కబుర్లు లేకపోతే పైపైన మాట్లాడేదో బాగా డంబరమో నాకు పెద్ద ఆసక్తి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సెక్టార్స్ ని ప్రైవేటైజ్ చేస్తుంది సార్. లైక్ దానివల్ల మనకి నష్టాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్ ని ప్రైవేటైజ్ చేయడం వల్ల అబ్సల్యూట్లీ రాంగ్ ఆర్గ్యుమెంట్. మళ్ళీ గో బ్యాక్. గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ తప్ప ఎవరు చేయలేని పనులు ఏంటి, ముందు అది ఆలోచించాం. శాంతి భద్రతను ప్రైవేట్ సెక్టర్ వచ్చా, ఇప్పటికీ జరుగుతుంది. గోండాలు చేసేది అదే. ఇక్కడ గవర్నమెంటే చేయాలి, సమర్థంగా చేయాలా, నిష్పాక్షికంగా చేయాలి, ఇంపార్షియల్గా చేయాలా, అకౌంటబుల్గా చేయాలి. కానీ గవర్నమెంటే చేయాలి. జస్టిస్ ఎవరు ఇవ్వాలా, గవర్నమెంటే ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు ఏమవుతుంది, గోండాలు కండబలంతో బండి న్యాయం ఇస్తున్నారు, అది తప్పు. గవర్నమెంటే ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ ప్రైవేట్ కాంట్రాక్టర్లు పనులు చేసినా, టోల్ గేట్స్ పెట్టినా కూడా ఫ్రేమ్వర్క్ ఎవరు గవర్నమెంటే చేయాలి. దాని తెలియని బాధ్యత గవర్నమెంటే. ఎడ్యుకేషను ప్రైవేట్ స్కూల్ వగైరా ఉన్నా కూడా మనకు భారం లేకుండా చేయటము, క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే చేయాలి, ఇంకెవరు చేయరు. హెల్త్ కేర్ ప్రైవేట్ హెల్త్ కేర్కి వెళ్ళినా కూడా క్వాలిటీ వచ్చేట్టుగా భారం లేకుండా చేసేది గవర్నమెంటే చేయాలి. మనం ఏం చేసాం, అసలు గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చండాలంగా చేసి, మన దేశంలో ఉన్నది చండాలంగా గవర్నమెంట్ చేయాల్సిన పని ఇంకా ఎక్కడ చేయట్లా. పెద్ద దేశాలు రోడ్లు లేవు, వాటర్ సప్లై లేదు, 24 hour వాటర్ అంటే మనం గగనం. ఇప్పుడు 24 hour పవర్ వస్తుంటే మనం చాలా అద్భుతం అనుకుంటున్నాం. ఇన్నాళ్ళ తర్వాత ప్రపంచంతో 70 ఏళ్ల క్రితం వచ్చింది. గవర్నమెంట్ చేయాల్సిన పనులని నాశనం చేసి పెట్టారు. గవర్నమెంట్ అవసరం లేనివి, మార్కెట్ ఇంకా బాగా చేయగలిగినవన్నీ గవర్నమెంట్ చేతులు తీసి నాశనం చేసి పెట్టారు. మళ్ళీ మీకు స్టీల్ ఉంది, లేకపోతే సిమెంట్ ఉంది, ఈ బట్టలు ఉన్నాయి, లేకపోతే టెలిఫోన్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, క్వాలిటీ ప్రొడక్ట్ కావాలా, ప్రైస్ కాంపిటేటివ్గా లో ప్రైస్ ఉండాలి. లేదా మనం కోరేది. ఎవరు చేశారు మీకెందుకు? గవర్నమెంట్ చేసిందా, టాటాస్ చేశారా, బిర్లాస్ చేశారా, మీకెందుకు? కారు కావాలి. మీకు చూసేది గవర్నమెంట్ చేసిందా చూస్తావా, అది కారు బాగుందా లేదా, నాకు పనికి వస్తుందా లేదా, నా అవసరాలకి ప్రైస్ ఎట్లా ఉంది లేదా ఉండవలసింది. అక్కడ ఏమన్నా కాంపిటీషన్ ఉండాలా, 10 మంది వచ్చి ఫైట్ చేసి కంపీట్ చేయాలి, ఒకటి బాగా చేయాలా, మనకు చాయిస్ ఉండాలి, మనం నచ్చింది ఎంచుకుంటాం. అలాంటి గవర్నమెంట్గా మనోపలు ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చేమని ఆకారం వాడమంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పాత్ర గవర్నమెంట్ది. గవర్నమెంట్ మన దేశంలో చేసింది, వాడు చేయాల్సిన పని చేయకుండా వాడు చేయబడిన పనులు ఏడు పెట్టి రెండు నాశనం చేశారు. కాబట్టి
పబ్లిక్ సెక్టర్ లేకపోతే ఉద్యోగాలు పోతాయన్న కంటే మూర్ఖత్వం కలిగి ఉద్యోగాలు గవర్నమెంట్లోనే ఉంటాయన్న భ్రమలో ఉన్నాం కాబట్టి. ఉద్యోగాలు మార్కెట్లో ఉంటాయి, గవర్నమెంట్లో కాదు. గవర్నమెంట్లో ఉండేవి 2-3% ఉద్యోగాలు. ఎకానమీ పెరిగేది మార్కెట్లో, గవర్నమెంట్ వల్ల కాదు. గవర్నమెంట్ చేయాల్సిన తెచ్చి సరిపోతుంది. ఇన్నోవేషన్ వచ్చేది మార్కెట్లో, గవర్నమెంట్ వల్ల కాదు. ఒకప్పుడు ఈ వాచ్లు హెచ్ఎంటీ వాచ్లు ఉండే, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు హెచ్ఎంటీ వాచ్లు పెట్టుకున్నాను. ఇక ఆ వాచ్ చెడిపోయి వాడు రిపేర్ చేసేవారు. సార్ నేను చేయడానికి పేరు కొట్టలేదంటే అప్పుడు ఏదో ప్రైవేట్ వాచ్ మా అబ్బాయి ఇచ్చాడు, చేతులు తీసి పెట్టుకున్నాను. అది ఎటు కూడా అది సరిగ్గా. హెచ్ఎంటీ ఏమైంది? అంత గొప్ప వాచ్ కంపెనీ అనుకున్నది మార్కెట్లో తట్టుకోలేకపోయింది. మారుతున్నటువంటి అభిరుచులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మీరు అందుకోలేదు, మూతపడిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో అల్యూమినియన్స్ మాత్రమే రెఫ్రిజిరేటర్లు, అల్యూమినియం రెఫ్రిజిరేటర్ చాలా ఫేమస్. ఇప్పుడు అల్యూమినియం ఏమైంది? కంపెనీ మూతపడిపోయింది. ప్రైవేట్ సెక్టర్ కంపీట్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ మీరు, మన యువత ఐడియాస్ ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది, కసి ఉంటుంది, మిగతా వాళ్ళతో పోటీ పడతారు. రాత్రి బౌళ్ళు నా మార్కెట్లో నా ప్రోడక్ట్ వెళ్ళాలా, నా పాపులారిటీ రావాలా, నేను పెరగాలనుకుంటాడు. ఇంకొక ఆయన అంతకంటే గట్టిగా పోరాడతాడు. చివరికి నాకేంటి కొనేవాడిగా మీరు ఏది బెస్ట్ అయితే నేను తీసుకుంటాను. బలవంతంగా తుపాకి పెట్టి కొనమంటలా. మీరు బెస్ట్ క్వాలిటీ ఉందా, బెస్ట్ ప్రైస్ నేను చూస్తాను. ఎవరికి లాభం ఉంది కదా? సమాజం మొత్తం లాభపడుతుంది. మీరు ప్రొడక్షన్ పెరుగుతుంది. మీరు కానీ సక్సెస్ అయితే మీరు ఉద్యోగాలు ఇస్తారు. అట్లా ఉద్యోగాలు వస్తాయి. కానీ పని చేయకుండా తిరగా కూర్చోబెట్టి పనికిరాని ప్రొడక్ట్కి ఎక్కువ ప్రైస్ వేసి బలవంతంగా మొనోపలి పెట్టి ఉద్యోగాలు ఇస్తే దేశం అవుతుంది, సర్వనాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగానికి ఉద్యోగాలకి సంబంధం లేదు, చాలా మూర్ఖపు వాదన. అసలు మనకి ఏమీ తెలియక, ఆర్థిక వ్యవస్థ తెలియకుండా ఓనమాలు తెలియకుండా మాట్లాడుతున్నాం. అట్లాగని ప్రైవేటైజ్ చేస్తే ఉద్యోగాలు ఏమైనా ఎవరు అంటలా. ఉన్న ఉద్యోగాలను ప్రొటెక్ట్ చేయాలి, దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎయిర్ ఇండియా అనవసరంగా వాడు నడిపాడు. ఎవరు నడిపినాడు? గవర్నమెంట్ని. ఏడాదికి 8,000 కోట్లు, 8,000 కోట్లు నష్టం వచ్చింది. ఏడాదికి 8,000 కోట్లు తగలెట్టారు దేశాన్ని. అమ్మేశాం. టాటా లాభం వస్తుంది, నష్టం వస్తుందో వాడికన్నా మీకు నాకెందుకు? బాగా చేస్తే ప్రస్తుతం మార్కెట్లో బాగా ఎక్కువగా అందరూ వెళ్ళేది మనకి ఎయిర్లైన్స్. ప్రస్తుతం ఏంటి? ఇండిగో టైమ్లీగా ఉంది, మనకి పెద్ద రీజనబుల్గా ఉంది. టాటా వాడితో పోటీ పడి వాడికంటే క్వాలిటీ ఇచ్చారని కొంచెం సంతోషంగా పెడతాం, లేదని కొన్ని సరుకులు పెడతారు. మనకేం పోయింది? మొనోపలి అయితే ఏంది? వాడి క్వాలిటీ పెంచాల్సిన అవసరం లేదు, ఇంకోటి పోటీ లేదు. వాడు నాశనం అయితే డబ్బంతా మన పన్ను డబ్బు నుంచి కట్టాల్సి వస్తుంది. ఇదే తెలియదు. అందుకే డెన్ షాపింగ్ అన్నాడు చైనీస్ నాయకుడు, పిల్లి నల్లదా తెల్లదా నీకు అనవసరం, పిల్లి బాధ్యత ఎలుకల్ని పట్టిందా లేదా అని. అలాగే మన ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ కాదు, వాడు మనకి నాణ్యమైన వస్తువుల్ని సరసమైన ధరకు అందించాలి లేదా అది మర్చిపోయి నల్లదా తెల్లదా, గవర్నమెంట్ ప్రైవేట్ నీకు ఎందుకు? గవర్నమెంట్ అంటే ప్రైవేట్ అంటే ఏమైనా అమెరికాదా, పాకిస్తాన్దా? ప్రైవేట్ అంటే మీది, ఈ జనాన్ని. పబ్లిక్ సెక్టర్ అని చెప్పంటే ప్రధానమంత్రి బాబు గారి సొమ్మ మన పన్నుల డబ్బులు తీసుకెళ్ళి మన పనులు చేయకుండా వాడు దానిలో పెట్టుబడి పెట్టాడు. అందుకని దీని నుంచి బయటపడాలి. ఇది ఉన్మాదం. Thank you so much, sir.